జరుగుతుంది. నేను దానికోసం ఎంత ఆలోచించినా అది ఖచ్చితంగా జరుగుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఈ 10 నిమిషాల పాటు మాత్రం నేను ఏ విషయాల్ని ఆలోచించను. మళ్ళీ 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ బయటికి రానే వస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయాలన్నింటి గురించి ఆలోచించడం, చదువు, ఉద్యోగం, ఈ విషయాలన్నిటి గురించి కూడా ఆలోచించడం అనేది ఉండనే ఉంది ఆ 10 నిమిషాలు. కానీ ఈ 10 నిమిషాలు మాత్రం నేను ఏ విషయాల్ని పట్టించుకోను అని దృఢంగా సంకల్పం చేసుకోవాలి. ఎందుకు సంకల్పం చేయాలని అంటున్నాను అంటే, సంకల్పానికి చాలా బలం ఉంటుంది. సంకల్పం అనేది ఎంత బలంగా ఉంటుందో ఆ తర్వాత పని అంత బాగా జరుగుతుంది. కాబట్టి అన్నిటికీ కూడా ఈ సంకల్పం అనేది మూలం. ఎంత దృఢమైనటువంటి సంకల్పాన్ని మనం పొందుంటామో పని అంత బాగా జరుగుతుంది, అంత చక్కగా మనం పనిని చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ముందే ఇలా ప్రతిరోజు ఆ 10 నిమిషాల పాటైనా భగవదారాధన చేయడం కంటే ముందే సంకల్పాన్ని దృఢంగా చేసుకోవాలి. చేసుకుంటే గనక ఇప్పుడు ఇవాళ కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా కొన్ని రోజుల్లోనే ఈ పరిపూర్ణమైనటువంటి దృష్టిని భగవంతుడి మీద ఆ 10 నిమిషాల్లో పెట్టి చేయగలిగేటటువంటి సామర్థ్యం మనకు వస్తుంది. మన బుద్ధి తప్పకుండా అక్కడ నిలుస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అందరూ కూడా ఇలా చేయాలి. ఈ 10 నిమిషాల పాటు చేసిన ఆ భగవద్ ఆరాధన ఏదైతే ఉంటుందో, వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా వాళ్ళు చేసినటువంటి భగవద్ ఆరాధన అనేది ఏదైతే ఉంటుందో, తద్వారా మనకి లభించేటటువంటి శక్తి, అలౌకికమైనటువంటి శక్తి, ఉత్సాహం, ఇవన్నీ కూడా ఏముంటాయో అవి మనకి ఆ రోజు సంపూర్ణంగా అన్ని పనులని చక్కగా చేయడానికి కావలసినటువంటి విశేషమైన శక్తిని ఇస్తుంది ఆ 10 నిమిషాలు చేసేటటువంటి భగవద్ ఆరాధన. కాబట్టి ఇక్కడ మనం ఎంత సమయం చేస్తున్నాం అనే దానికంటే ఎంత శ్రద్ధతో, ఎంత దృష్టితో చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏదైనా కొన్ని గంటల పాటు పని చేయాలంటే శరీరంలో శక్తి ఉండాలి. శరీరంలో శక్తి ఉండాలి అంటే ఆహారం తీసుకోవాలి. ఆహారం మాత్రం ఎంతసేపు తీసుకుంటాం అని అంటే కాసేపు మాత్రమే, 15 నుంచి 20 నిమిషాలు, అథవా ఎక్కువ అంటే అరగంట సేపు ఆహారం తీసుకుని తర్వాత ఎన్ని గంటలు పనిచేస్తున్నారో చాలా గంటల పాటు పనిచేస్తున్నారు. అంటే అన్ని గంటల పాటు పనిచేయాలంటే, ఇప్పుడు 5 గంటల పాటు పనిచేయాలంటే 5 గంటల పాటు కూర్చొని భోజనం చేయక్కర్లే. 5 గంటలు కూర్చొని భోజనం చేస్తే ఇంక వాడు పనిచేయడానికి పనికిరాడు, దేనికి పనికి రాకుండా పోతాడు. కాబట్టి నేను 5 గంటలు పనిచేయాలండి, కాబట్టి 4 గంటలైనా భోజనం చేయకపోతే ఎలాగా అని అనడానికి వీలేదు. 4 గంటల పాటు ఎవడు భోజనం చేయాలి. 5 గంటలు పనిచేయాలన్నా కూడా భోజనం మాత్రం చేయాలి. దానికి కావాల్సిన శక్తి కావాలంటే ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకునే సమయం ఎంత అంటే 15 నుంచి 20 నిమిషాలు, అరగంట, అంతే, అంతసేపు మాత్రమే. కానీ దానివల్ల మనకి లభించేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ద్వారా మనం చేయగలిగేటటువంటి పని మాత్రం అన్ని గంటల పాటు ఉంటుంది. అదేవిధంగా ఒక 10 నిమిషాల పాటు ఈ ఉపాసనని చేసినా కూడా, పరిపూర్ణమైనటువంటి దృష్టితో ఉపాసనని చేసినా కూడా, దానివల్ల మనకి లభించేటటువంటి శక్తితో తర్వాత మనం ఎన్నో గంటల పాటు ఆ భగవద్ అనుగ్రహంతో చాలా పనులని మనం చక్కగా చేయగలుగుతాం. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి సమయాన్ని ఖచ్చితంగా ఇలా వినియోగించుకోవచ్చు. ఆ 10 నిమిషాలు కూడా సమయం లేదు అని మాత్రం ఎవరు అనడానికి వీలేదు. ఎందుకంటే ఖచ్చితంగా 10 నిమిషాల సమయం రోజుకి ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. ఎన్ని పనులున్నా కూడా, ఏమున్నా కూడా ఆ 10 నిమిషాల పని అనేది తప్పకుండా, 10 నిమిషాల సమయం అనేది తప్పకుండా అందరికీ దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ రకంగా ఆ శక్తికి తగినట్టుగా అందరూ కూడా, శక్తి, సమయం దీనికి తగినట్టుగా అందరూ కూడా భగవదుపాసన చెయ్యాలి. ఇప్పుడు రోజు ఏదో స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి అనేవాళ్ళు ఇలా చేయాలి. ఇప్పుడు ఇవాళ రోజున వెళ్లాల్సిన పని ఇవాళ సెలవు, 2 రోజులు సెలవులు దొరికినాయి, అప్పుడు కావాలంటే గంట సేపు చేసుకోవచ్చు. రోజు 10 నిమిషాలు చేసేది ఆ 2 రోజుల్లో కావాలంటే గంట సేపు, 2 గంటల సేపు కావాలని కూర్చొని చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు గురువులు ఈ దైనందిన ఉపాసనకై కొన్ని స్తోత్రాలని నిర్దేశించారు. అంటే ఉపనయనం అయిన వాళ్ళు సంధ్యావందనం చేసుకుంటారు, ఉపనయనం కాని వాళ్ళు ఈ లలిత సహస్రనామం అట్లాంటి ఇతర స్తోత్రాలు చదువుకోవచ్చు అని చెప్పారు. అయితే ఒకవేళ కొంతమందికి ఏమిటంటే గాయత్రి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలని ఆ సంధ్యాకాలంలో చదువుకోవాలి అని చెప్పి ఉంటుంది. అది కూడా ఉంది. గాయత్రి అమ్మవారికి సంబంధించి ఇప్పుడు సంధ్యావందనం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, గాయత్రి జపం చేస్తారు, గాయత్రి మంత్ర జపం ఇవన్నీ చేస్తారు. అది ఉన్నటువంటి వాళ్ళు అది చేస్తారు. అది లేనటువంటి వాళ్ళ కోసం విశేషంగా దేవి భాగవతంలో చివరి స్కంధంలో, 12వ స్కంధంలో గాయత్రి స్తోత్రం అని ఒకటి ఉంది విశేషంగా. అది చాలా విశేషమైనటువంటి ఒక స్తోత్రం. ఆ స్తోత్రాన్ని చక్కగా సంధ్యాకాలంలో పఠిస్తే అదే విధమైనటువంటి ఫలితం మనకి లభిస్తుంది. ఫలితంలో ఏ విధమైనటువంటి తేడా ఉండదు. అదే విధమైనటువంటి ఫలితం మనకి తప్పకుండా లభిస్తుంది. ఒక గాయత్రి అంటే దాంట్లో 29 శ్లోకాలు ఉన్నాయి. అది ఆ గాయత్రి స్తోత్రం అని ఒకటి ఉంది. సామాన్యంగా దేవి భాగవతంలో చివరి స్కంధంలోనే గాయత్రి అమ్మవారి యొక్క ఉపాసన పద్ధతి, చాలా పద్ధతికి సంబంధించిన చాలా అక్కడ సహస్రనామం, గాయత్రి సహస్రనామం కూడా అక్కడ చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క ఉపాసనకు సంబంధించిన చాలా విషయాలను అక్కడ చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఆ 29 శ్లోకాలు ఉండే గాయత్రి స్తోత్రాన్ని కనుక పఠిస్తే, ఆ విశేషంగా గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు
వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అటువంటి ఫలితమే మనకి దానివల్ల కూడా తప్పకుండా లభిస్తుంది. కాబట్టి దాన్ని అందరూ కూడా చక్కగా పారాయణ చేయొచ్చు. ఆ స్తోత్రాన్ని ఎవరైనా కూడా పారాయణ చేయొచ్చు. అలాగే జగద్గురువులు ధర్మాచరణ గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా హిందువులకి గో సంరక్షణ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది, తప్పకుండా చేయాల్సింది. ఇప్పుడు నగరాల్లో పట్టణాల్లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఇళ్లలో గోవులను పెట్టుకోలేరు, బహుశా గోశాల చుట్టుపక్కల దొరకక కూడా పోవచ్చు. విరాళాలు ఇవ్వడం కాకుండా పట్టణాల్లో ఉండే యువత గోసేవగా ఏమి చేయొచ్చు? అంటే గో సంరక్షణ అనేది ఒకట గోవుని మనం పెంచాలి, దానికి కావాల్సినటువంటి ఏర్పాటుని దానికి మనకు కావాల్సినటువంటి స్థలావకాశం ఏర్పాటు మన దగ్గర ఉంటే దానికి మనం ఏదైనా చెయ్యాలి. లేదు, ఎవరైతే ఆ పని చేస్తున్నారో వాళ్ళకి సహకరించాలి. ఇది ఒకట మనం చెయ్యాలి, చేసేటటువంటి వాళ్ళకి సహకరించాలి. మనం చేయడం అనేది ఒక విషయం, లేదా ఇంకోళ్ళు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి సహకరించడం. ఆ సహకరించడం అనేది విరాళాలు ఇవ్వడం అనేది మాత్రమే కాదు, అది రకరకాలుగా ఉంటుంది. ఏ రకంగా వాళ్ళకి కావాల్సింది ఏది ఉంటుందో అది ఇవ్వడం. విరాళాలు ఇవ్వడం అనేది కూడా ఇంకా అది కూడా చేయొచ్చు, అది చేయగలిగినటువంటి విషయం మంచిదే. అది కాకుండా ఇంకేమైనా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం ఇంకేదే రకంగా ఉంటే ఏదైనా ఉంటే అది మనం చేయొచ్చు. అదేవిధంగా ఇంకొకళ్ళకి ఈ పనిని చేయడానికి ఒక ప్రేరణని కలిగించడం. ముందు మనం గోవు యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకొని ఇంకోళ్ళకు కూడా దాని యొక్క గొప్పతనం గురించి చెప్పి వాళ్ళు కూడా ఆ పని చేసేట్టుగా ప్రేరేపణ చేయడం. ఈ విధంగా గో సంరక్షణని అందరూ కూడా చెయ్యాలి. కాబట్టి గో సంరక్షణ చెయ్యాలి అని అంటే ఈ విధంగానే చెయ్యాలి. ఎవరైతే ఆ పని, ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు, చాలామంది చాలా చోట్ల గో సంరక్షణని మంచి మనస్సుతో నిజమైనటువంటి శ్రద్ధతో చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చాలా చోట్ల చూస్తున్నాం. అంటే కొంతమంది ఏం చేస్తుంటారు అంటే గో సంరక్షణ అంటే ఏదో ఒక వ్యాపారంలాగా చేసేవాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే దానివల్ల మాకు లాభం ఉంటేనే మేము గో సంరక్షణ చేస్తాం, లేదంటే లేదు. అంటే ఈ పాలు ఇచ్చేటటువంటి గోవులు ఉంటాయి, వాటిని మాత్రమే పెట్టుకొని కొంతమంది గోశాలలు ఉంటాయి, కొన్ని వాళ్ళ ఉద్దేశం ఏమిటి అని అంటే కేవలం గో సంరక్షణ అనేది ఒక విషయం, అదే ముఖ్యంగా ఉండదు అలా. కానీ చాలా గోశాలలు ఎలా ఉన్నాయి అని అంటే మేమే చూస్తుంటాం, నేనే చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం. అక్కడ ఆ గోశాలలు ఎలా ఉంటాయి అని అంటే ఆ గోవులేమి పాలిచ్చేటటువంటి గోవులు కావు, ఎందుకంటే పాలిచ్చేటటువంటి గోవులు కొన్నే ఉంటాయి. కానీ మిగతా అన్ని గోవుల్ని కూడా అక్కడ సంరక్షణ చేస్తూ చాలా కష్టపడి వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి వాటన్నింటినీ గోశాలలో పెట్టి వాటన్నింటినీ కూడా చక్కగా సంరక్షించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా చోట్ల అలాంటి గోశాలలు ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మనకి సమయం దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్ళి అథవా అక్కడికి కావలసినటువంటి వ్యవస్థని సహాయాన్ని చేయడం ద్వారా ఆ గో సంరక్షణ కార్యంలో మనం కూడా బాగా పాల్గొనవచ్చు. అదేవిధంగా ఇంకొక విషయం, ఇప్పుడు ఏదైనా పుట్టినరోజు వచ్చింది, మన పుట్టినరోజు వచ్చింది, అప్పుడు మనం ఏం చేయాలి? ఊరికే అనవసరమైనటువంటి వాటి కోసం డబ్బుల్ని ఖర్చు పెట్టకూడదు. అనవసరం వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. ఆ క్షణకాలం ఏదో సంతోషంగా అనిపించవచ్చు. దానికంటే ఏదో మన పుట్టినరోజు వచ్చినప్పుడు ఏదైనా ఒక గోశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఒక గోసేవ చేసి వస్తే, అథవా ఎవరికైనా కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే అప్పుడు దానివల్ల మనకి పుణ్యము కలుగుతుంది. ఇటువంటి ఒక విశేషమైన సందర్భంలో ఇంకోళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళము అవుతాం, మనకి పుణ్యం లభిస్తుంది, ఇంకోళ్ళకి మనం సహాయం కూడా చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఊరికి అనవసరమైనటువంటి విషయాల కోసం ఏదో డబ్బులు ఖర్చు పెట్టడం కంటే ఇట్లా పుట్టినరోజు ఏదైనా ఒక విశేష సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాల్లో గోవులకు కావాల్సినటువంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే అది ఈ విధంగా గో సేవలో అందరూ కూడా పాల్గొనవచ్చు. ఇలానే పాల్గొనాలి. అంటే మనం చూసి సరైనటువంటి చోటికి వెళ్ళి ఎక్కడైతే కష్టపడి, ఎందుకంటే మనం చాలా చోట్ల చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల అయితే ఇవాటి కాలంలో చాలామంది వింటూ ఉంటారు, అప్పుడప్పుడు కూడా వినుంటారు చాలామంది. ఏమిటి అంటే ఈ గో సంరక్షణ చేసేటప్పుడు కొన్నిసార్లు ఈ గో సంరక్షణ చేసేవాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది. అటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల రకరకాల చోట్ల మనం చూసాం. నేను కూడా చాలా చోట్ల చూసాను. ఏంటంటే కొంతమంది ఏం చేస్తుంటారు, ఈ గోవుల వల్ల మనకు ఉపయోగం లేదు అని చెప్పి ఆ గోవులను ఎక్కడొక కబేళాలకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలా తీసుకెళ్ళేటప్పుడు తెలిసేట్టుగా తీసుకెళ్తే ఏముంది, అందరికి కనిపించేట్టుగా తీసుకెళ్తే మళ్ళీ అది కుదరదు. అందుకోసం ఏం చేస్తుంటారంటే ఎవరికి తెలియకుండా పెద్ద పెద్ద లారీల్లోనో వాటిలోనూ పడేసి అందులో వాటిలో ఉంచి తీసుకెళ్ళరు, వాటిలో పడేసి, నిజంగా పడేయడమే ఈ మాటే నిజంగా అక్కడ ఉంటుంది. ఇంకా కూడా చాలా దారుణం, కొన్ని చోట్ల ఇంకా దారుణం ఎలా ఉంది, దారుణమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇలా గోవుల్ని తీసుకెళ్లేటప్పుడు అవి కొన్నిసార్లు పారిపోతాయి, పరిగెట్టడానికి ప్రయత్నిస్తాయని చెప్పి ఏం చేస్తారంటే వాటి కాళ్ళని నరికేస్తారు.
అవి బతికుండగానే వాటి కాళ్ళని నరికేసేసి అది ఇంకెక్కడికి పరిగెత్తనివ్వకుండా చేసేసి వాటిని ఒకదాని మీద ఒకటి లారీల్లో పడేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు, ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో చాలామంది ఇప్పుడు ఈ గోసేవ చేసేటటువంటి వాళ్ళు, గో సంరక్షణ చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళంతా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదేదో మూలకంగా తెలుసుకొని వెళ్ళి ఆ వాహనాల వెంటబడి వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఆపి ఇలా చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమైనా జరగచ్చు. అలాంటి పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇట్లా మేము ఇలా లారీలో తీసుకెళ్ళేటప్పుడు మధ్యలో ఎవడైనా రావచ్చు, మమ్మల్ని ఆపచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే వాళ్ళు కూడా దానికి తయారుగానే ఉంటారు. వీళ్ళు కూడా దానికి తయారుగానే ఉండి వెళ్ళి ఆపి కష్టపడి ఆ గోవులన్నింటినీ మళ్ళీ తీసుకొచ్చి సంరక్షణ చేస్తూ ఉంటారు. ఇలా చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గో సంరక్షణ అంటే ఇంత కష్టపడి ప్రాణాలకు తెగించి నిజంగానే ఇలా చాలాసార్లు గొడవలు జరిగినప్పుడు కొంతమందికి ప్రాణాపాయం జరిగినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇంత కష్టపడి ఆ గో సంరక్షణ చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు అక్కడ మాకు శృంగేరిలో అక్కడ మన నరసింహవనంలో ఒక గోశాల ఉంది, చాలామందికి తెలుసు గోశాల ఉంది. అక్కడ ఉన్నటువంటి మా గోశాలలోనే ఇటువంటి గోవు ఒకటి ఉంది. ఏమిటి అని అంటే ఆ గోవు యొక్క కాళ్ళు నరికేసి అది పరిగెత్తకూడదని చెప్పి దాన్ని నరికి ఒక వాహనంలో తీసుకెళ్తూ ఉంటే దాన్ని మన వాళ్ళు పట్టుకొని దాన్ని చూసి అప్పుడు దాన్ని తీసుకొచ్చి మన గోశాలకి తీసుకొచ్చాం. అది ఇప్పుడు మన గోశాలలోనే ఉంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా ఇప్పుడు చేయడం జరిగింది. మన దగ్గరే ఆ గోవు అనేది ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఎన్నో చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలా చాలా ప్రామాణికంగా గోసేవ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి ఒక సహకారాన్ని మనం అందించినా కూడా ఆ గోసేవలో మనం పాల్గొన్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విధంగా గో సంరక్షణ కార్యంలో పాల్గొనడానికి అందరికీ కూడా అవకాశం ఉన్నది. అదేవిధంగా గో సంరక్షణతో పాటు మన హిందూ ధర్మానికి దేవాలయ వ్యవస్థ కూడా చాలా ముఖ్యమైనది. గత కాలంలో అయితే రాజుల పాలనలో ఈ దేవాలయాలే సంస్కృతికి కేంద్రాలుగా ఉండి అక్కడి నుంచే విద్యా ప్రసారం ఇట్లాంటివి జరుగుతూ ఉండేవి. ఈ కాలంలో ఏదో పండుగ వచ్చినప్పుడు అప్పుడప్పుడు గుడికి వెళ్ళేసి రావడం తప్ప గుడిలో ఏమవుతుంది, గుడి ద్వారా సమాజానికి ఏమవ్వాలి అనేది ప్రతి ఒక్కడు చూస్తుండే పరిస్థితి లేదు. గుడికంటే లేదా వెళ్ళేసి వస్తాం, అక్కడ ఏదో మొక్కుకొని వచ్చేస్తాం అన్నట్టుగా ఉంది. కాబట్టి యువత దేవాలయాలతో ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ దేవాలయాలకి పునర్వైభవం మళ్ళీ కలుగుతుంది అనేది ఒక ప్రశ్న. దీనిని శ్రీతేజ బుర్రా అనే గారు అడుగుతున్నారు. ఎవరు? శ్రీతేజ బుర్రా అనే పేరు. ఇక్కడ ఈ దేవాలయాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మం యొక్క ముఖ్యమైనటువంటి కేంద్రాలు ఈ దేవస్థానములు అనేటటువంటివి. భగవంతుడు సర్వవ్యాపిగా ఉన్నా కూడా ఆ భగవంతుడిని మనం చూడగలిగేది ఎక్కడ అనంటే దేవాలయాల్లో. అటువంటి దేవాలయంలో ఆ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి స్థిరమైన బుద్ధి మనకి ఏర్పడుతుంది. ఏదో ప్రహ్లాదుడు లాంటి మహాభక్తులు అయితే అన్ని చోట్ల ప్రతి ఒక్క అణువులోనూ భగవంతుడిని చూడగలిగే వాళ్ళు అవుతారు. ఉన్న భగవంతుడిని అందరూ కూడా కొంతమంది మాత్రమే అటువంటి మహాభక్తులు మాత్రమే చూడగలుగుతారు. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా మామూలు వస్తువుల్ని చూసినప్పుడు ఇది మామూలు వస్తువు అనేటటువంటి భావన కలుగుతుందే తప్ప ఇప్పుడు ఇంత పెద్ద దేవస్థానం కట్టి దాంట్లో ఉన్నటువంటి విగ్రహాన్ని చూసినప్పుడే ఇది మామూలు రాయి అని భావించేవాళ్ళే లోకంలో చాలామంది ఉన్నప్పుడు మామూలు విషయాలని, మామూలు వస్తువులను చూసి దేన్ని దేవుడిగా భావించడం అనేది అది ఎంతమందికి సాధ్యమవుతుంది. కాబట్టి ఉన్నటువంటి ప్రపంచంలో భగవంతుడి దృష్టిని మనం పొందగలగాలి అనంటే అది దేవస్థానంలో మాత్రమే సాధ్యం. కాబట్టి అటువంటి ఆ దేవస్థానాలు విశేషమైనటువంటి శక్తి కేంద్రాలు మన యొక్క ధర్మానికి. అక్కడ ఇటువంటి దేవస్థానాల్లో ఎప్పుడూ కూడా భక్తులందరికీ కావాల్సినటువంటి ధార్మిక జాగరణ అనేది అక్కడ జరగాలి. అంటే దేవస్థానానికి వెళ్తున్నాం, ఇప్పుడు మనము ఏదైనా పూజ చేయాలి, మనం పూజ చేయలేనప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామనంటే దేవస్థానానికి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక సేవకి ఏర్పాటు చేస్తే అక్కడ మన తరఫున ఎవరైతే సేవ చేసే భక్తులు ఉన్నారో వాళ్ళ తరఫున అక్కడ అర్చకులు పూజ చేస్తారు భగవంతుడికి. ఆ పూజ చేసి ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు. తద్వారా ఆ ఫలితం అనేది వీళ్ళకి లభిస్తుంది అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి, శాస్త్రంలో చెప్పబడినటువంటి పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం ఈనాడు నుంచి దేవస్థానాలన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అయితే దీంతో ఇది మాత్రమే కాకుండా దీంతో పాటు దేవస్థానాల్లో భగవత్ తత్వం గురించి చెప్పేటటువంటి కార్యములు అనేక సందర్భాల్లో మన శాస్త్రముల్లో భగవతత్వం గురించి చెప్పేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వచ్చేటటువంటి జనాలకి చెప్పేటటువంటి కార్యాలు అన్ని చోట్ల దేవస్థానాల్లో జరగాలి.
అంటే ఒక కాలంలో నిజంగా అవన్నీ జరుగుతూ ఉండేవి, తప్పకుండా అవన్నీ జరగాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇదే శంకరమఠం ఉన్నది. ఇక్కడ శంకరమఠంలో దేవస్థానాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. అదేవిధంగా వీటితో పాటు ఇక్కడ ఎప్పుడు కూడా నిరంతరం ఈ ప్రవచన కార్యక్రమం, ప్రవచనాలు, పురాణాది ప్రవచనాలు, శాస్త్రీయమైనటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అనంటే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకి భగవద్ దర్శనం చేయడం, అదేవిధంగా భగవదారాధనలో పాల్గొనడంతో పాటు పాల్గొని పుణ్య సంపాదన చేయడంతో పాటు జ్ఞాన సంపాదన కూడా జరగాలి అనేటటువంటి ఆ భావనతోనే ఈ ఏర్పాట్లు వీటన్నిటిని కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక ఈ దేవస్థానాలన్నింటిలోనూ ఎలాంటి ఏర్పాట్లు జరగాలి అని అంటే, మనం దేవస్థానానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవడం, రావడం అని అంతేకాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు భగవద్ దర్శనం చేసుకోవడమే కాకుండా ఆ భగవత్ తత్వాన్ని, అలాగే మనం చేయవలసినటువంటి మన కర్తవ్యాన్ని ధార్మికంగా మనం చేయవలసినటువంటి కర్తవ్యాలని తెలుసుకుంటూ ఇంకా ఈ ధర్మ మార్గంలో, ఈ మార్గంలో జాగృతిని పొందేటటువంటి కార్యములు కూడా దేవస్థానాల్లో జరగాలి. అవన్నీ కూడా అన్ని చోట్ల జరగాలి. అలా జరిగితేనే దేవస్థానం యొక్క పరిపూర్ణమైనటువంటి సార్థకతని మనం పొందగలుగుతాం. కాబట్టి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కూడా వాళ్ళకి తెలిసేటటువంటి కార్యక్రమాలు, అంటే ఈ ధర్మం గురించి వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యాల గురించి, లౌకికమైనటువంటి కర్తవ్యాలైనా, ధార్మికమైనటువంటి సాధనకు సంబంధించినటువంటి విషయాలైనా వీటన్నిటిని కూడా తెలియజేసేటటువంటి కేంద్రాలుగా దేవస్థానాలు ఇంకా అభివృద్ధి చెందాలి. ఆ కార్యములన్నీ కూడా అక్కడ జరగాలి. కాబట్టి అందుకోసం దేవస్థానాల యొక్క నిర్మాణం, ఈ వ్యవస్థలు ఇవన్నీ కూడా వచ్చింది అందుకోసం. కాబట్టి ఈ వ్యవస్థని చేయడం ద్వారా యువతని జాగృతపరచడంలో దేవస్థానాల యొక్క శక్తి సామర్థ్యాలు చాలా ఉంటాయి. దేవస్థానాల యొక్క కర్తవ్యం అనేది చాలా ఉంది. ఇటువంటి కార్యములు జరగాలి. తద్వారా విశేషంగా యువతకి అంటే ఈ రెండు ప్రయోజనాలు, ఒకటి పుణ్య సంపాదన, ఇంకోటి జ్ఞాన సంపాదన, ఈ రెండు కూడా దేవస్థానాల్లో విశేషంగా జరగాలి. దానికోసం అక్కడ ఏర్పాట్లు జరగాలి. అలాగే అక్కడ జరిగినటువంటి ఏర్పాట్లకు అందరూ కూడా రావాలి. ఈ రెండూ జరగాలి. దేవస్థానం వైపు నుంచి కూడా ఆ ఏర్పాట్లు జరగాలి. అప్పుడు ఆ ఏర్పాటులో భక్తులు కూడా పాల్గొనాలి. సరే అక్కడ ఏదో జరుగుతుంది లేండి, మాకేమిటి సంబంధం, మాకు దానికి ఏమిటి సంబంధం, ఎవరో ఆయన వచ్చాడు అరగంట సేపు ఏదో ప్రవచనం చెప్పాడు, వెళ్ళాడు, అంతే, ఇంకేముంది అని మనం అనుకోకుండా, సరైనటువంటి వ్యక్తి వచ్చి అక్కడ ప్రవచనం చెప్తున్నప్పుడు అనేక విషయాల్ని చెప్తూ ఉన్నప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ విషయాల్ని తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేసినప్పుడు మనకు కూడా విశేషమైనటువంటి ధార్మిక జాగరణ అనేది కలుగుతుంది. ఈ రకంగా ఆ దేవస్థానాల యొక్క ప్రయోజనాన్ని మనం విశేషంగా పొందాలి. అందరూ కూడా ఈ రకంగా పొందాలి. ఈ కార్యనిర్వాహకుల నుంచి ఒక సూచన, అందరూ శ్రద్ధగా వింటున్నారు. కొంతమంది ఫోన్లు వాడుతున్నారంట. జగద్గురువులు మనకి విషయాల్ని తెలిపేటప్పుడు ఫోన్లు వాడొద్దని ఒక మనవి. తర్వాత గురువుగారు కొన్ని ఆచారాలకు సంబంధించింది, ఇప్పుడు ఈ విధంగా కాలేజీల్లో, హాస్టల్లో ఉన్నప్పుడు మడి పాటించాలని కొంతమంది అనుకుంటారు. కాబట్టి అట్లాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు మడి, మైల ఇట్లాంటివి ఎట్లా పాటించాలి, అసలు ముందు మడి, మైల అంటే ఏమిటి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉండే ఒక అంశం అది. అంటే ఇక్కడ ఈ మడి అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి? స్వచ్ఛత అని అర్థం. స్వచ్ఛత అనంటే అది ఒకటి శరీరంలో ఉండేటటువంటి విషయం మాత్రమే కాదు, మనస్సు నుంచి ఆ స్వచ్ఛత అనేది రావాలి. అంటే మనస్సు ఏ విధమైనటువంటి వికారాలని పొందకుండా ఉండడమే స్వచ్ఛంగా మనస్సును ఉంచుకోవడం అని అంటే. అదేవిధంగా శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడం అనంటే ఈ స్నానాదుల్ని చేసి ఉండడం వల్ల మనస్సుకి ఈ శరీరానికి స్వచ్ఛత అనేది వస్తుంది. అది అందరికీ తెలిసిందే. స్నానం చేస్తే శరీరం స్వచ్ఛంగా అవుతుందనే విషయం అందరికీ తెలిసింది, మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనస్సు యొక్క స్వచ్ఛత. కానీ ఇప్పుడు ఏదో ఒంటికి మాత్రం బాగా నలుగుపెట్టి స్నానం చేసాము, కానీ మనస్సులో మాత్రం ఇంకోటిని ఎలా కొట్టాలి, ఇంకోటిని ఎలా చంపాలి అనే ఆలోచనని మాత్రం చేస్తూ ఉంటే అది పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛత కాదు. కాబట్టి ఇక్కడ స్వచ్ఛత అనేటటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. ఆంతరికమైనటువంటి స్వచ్ఛత, బాహ్యమైనటువంటి స్వచ్ఛత అనేది రెండు రకాలుగా ఉంటుంది. మనం అసలుగా ఈ మడి అనేది మనకి ఎక్కడ కావాల్సి వస్తుంది అసలు ఈ మడి అనంటే, మనం చేసేటటువంటి భగవదారాధనలు అథవా ధార్మికమైనటువంటి ఆచరణలు ఏవైతే ఉంటాయో వాట్లను చేసేటప్పుడు ఈ మడిని మనం పాటించాలి. అసలుగా ఈ మడిని పాటించవలసింది అప్పుడు మాత్రం ఎందుకు పాటించాలి అనంటే,
ఎంత స్వచ్ఛమైనటువంటి మనస్సుతో, ఎంత స్వచ్ఛతతో మనం ఆరాధన చేస్తామో అది మనకి అంత ఫలితాన్ని ఇస్తుంది. అందుకోసం స్వచ్ఛతని పాటించాలి. ఇప్పుడు మడిలో ఉన్నారు ముట్టుకోకూడదు, మడిలో ఉన్నారు ముట్టుకోకూడదు అని అంటారు. ఎందుకంటారు అలాగా? మడిలో ఉన్నప్పుడు ఎందుకు ముట్టుకోకూడదు? కొంతమంది అనుకోవచ్చు, నన్ను ముట్టుకున్నా పర్వాలేదు, నా మనస్సులో నేను చాలా స్వచ్ఛంగా ఉంటాను కాబట్టి ముట్టుకుంటే ఏమిటి అని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మడి ముట్టుకోకూడదు, దూరంగా ఉండాలి, ఎందుకు ఇవన్నీ ఇలా అంటారు అని చాలామందికి అనిపిస్తుంటుంది. నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలామంది మేము ముట్టుకోండి, ఎందుకు ముట్టుకోకూడదు, ముట్టుకోవచ్చు కదా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ముట్టుకోకూడదు అనేది ఒక వ్యవస్థగా వెనకటి వాళ్ళు చేశారు. ఈ మడిని ఒక వ్యవస్థగా వెనకటి వాళ్ళు ఏర్పరిచారు. ఎందుకు ఏర్పరిచారు అని అంటే, ఈ ముట్టుకోవడం అనేది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, ఒక తల్లి ఉంది, ఆ తల్లి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని మనం తల్లి ముందుకు తీసుకొచ్చి ఉంచాం. అప్పుడు ఆ తల్లి పిల్లల్ని ఎత్తుకోవడానికని వచ్చింది. అప్పుడు మనం ఏం చేసాం? ఆ తల్లి నుంచి పిల్లల్ని పక్కకి తీసుకెళ్ళిపోయి, వీళ్ళు నీ పిల్లలు కాబట్టి నువ్వు ముట్టుకోవడానికి వెళ్ళలేదు, ఊరికే వాళ్ళని చూస్తూ ఉండు అని చెప్పామనుకో, అప్పుడు ఏమవుతుంది? నీ పిల్లలు సరే వీళ్ళు, కానీ వీళ్ళని నువ్వు ముట్టుకోవడానికి వెళ్ళలేదు. ఎప్పుడైనా కూడా వాళ్ళని చూస్తూ ఉంటే చాలు, అంతే, ముట్టుకోవడానికి వెళ్ళలేదు అని అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది కుదరదు. అదేమిటి, ఎందుకు ముట్టుకోకూడదు? నా పిల్లలు కాబట్టి నేను వాళ్ళని ముట్టుకోవాల్సిందే అని అంటుంది. సరే పర్వాలేదులే, నా పిల్లలైతే ముట్టుకోకపోయినా పర్వాలేదు, నా కళ్ళ ముందుంటే చాలు అని ఏ తల్లి అనదు. అదేమిటి, నా పిల్లలు నేనెందుకు ముట్టుకోకూడదు, వాళ్ళని ముట్టుకోవాలి, వాళ్ళని ఎత్తుకోవాలి, ఆడించాలి, అన్నీ చెయ్యాలి అని అంటుందే తప్ప తల్లి నేను వీళ్ళని ఎందుకు, సరే అలాగా ముట్టుకోకూడదా, అయితే పర్వాలేదు లేండి, వాళ్ళ కంటి ముందుంటే చాలు, నేను ముట్టుకోకపోయినా పర్వాలేదు అని మాత్రం ఎప్పుడు అనదు తల్లి. ఎందుకు అనంటే, ఏదైనా ఒక వస్తువుని మనం తలుచుకున్నప్పుడు మన మనస్సులో ఒక భావన కలుగుతుంది. దాన్ని ముందు చూసినప్పుడు ఆ భావన ఇంకొక రకంగా అవుతుంది. దాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భావన ఇంకోలా ఉంటుంది. దాన్ని ముట్టుకున్నప్పుడు ఇంకోలా ఉంటుంది. దాన్ని మన చేతిలోకి తీసుకున్నప్పుడు ఇంకోలా ఉంటుంది. ఇలా ఒక్కొక్క పనితోనూ అది పెరుగుతూ ఉంటుంది. మన మనస్సులో భావన ఇంకా 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 పెరుగుతూ ఉంటుంది. తలుచుకున్నప్పుడు ఉన్నటువంటి భావన కంటే చూసినప్పుడు ఇంకా ఆ భావన ఇంకా ఎక్కువ అవుతుంది. దగ్గరికి వెళ్తున్న కొద్దీ అది ఇంకా ఎక్కువ అవుతుంది. ముట్టుకున్న కొద్దీ అది ఇంకా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఇంకా దాన్ని ముట్టుకున్నప్పుడు, దాన్ని తీసుకున్నప్పుడు, దాన్ని అనుభవించినప్పుడు ఆ మనస్సులో ఆనందం అదంతా కూడా ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. దుఃఖం కూడా అంతే. ఇది ఆనందమైన దుఃఖమైన రెండు ఉంది. మనకి ఇష్టం లేని వస్తువుని ఒకసారి తలుచుకుంటే మనసులో ఒక రకంగా వికారంగా ఉంటుంది. అది మన కంటి ముందు కనపడినప్పుడు, దూరంగా కనపడినా ఒక రకంగా ఉంటుంది. దగ్గరికి వెళ్తే ఇంకోలా ఉంటుంది. ఇంకా దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇంకా ఇంకా మనస్సులో ఒక రకమైనటువంటి ఆ దుఃఖం అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది మనస్సులో. దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు ఇంకా భయం ఇంకా ఎక్కువ అవుతుంది మనసులో. భయము, దుఃఖం. అదే ఓ పాము ఉంది, పామును తలుచుకుంటే ఒక రకమైనటువంటి భావన. దాన్ని దూరంగా చూసినప్పుడు అది ఇంకా పెరుగుతుంది. ఇంకా భయము, దుఃఖం ఇంకా పెరుగుతాయి. దాని దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇంకా పెరుగుతుంది. దాన్ని ముట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంకా చాలా భయం, దుఃఖాన్ని పెరుగుతూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క క్రియని చేయడం వల్ల ఆ మనస్సులో సుఖం కానీ దుఃఖం కానీ రెండూ పెరుగుతూ ఉంటాయి. అంటే అక్కడికి ఏతావత ఏమైంది అంటే, దూరంగా ఉన్నప్పుడు చూసినటువంటి దానికంటే దాన్ని ముట్టుకున్నప్పుడు మన మనస్సులో వికారం అనేది పెరుగుతుంది. మనం ఇంకో దాన్ని ముట్టుకున్నా, ఇంకో వ్యక్తి వచ్చి మనల్ని ముట్టుకున్నా కూడా, మనం ఇంకో వ్యక్తిని ముట్టుకున్నప్పుడు మనలోనూ మనస్సులో ఆ వికారం అనేది పెరుగుతుంది. ఇంకోళ్ళు వచ్చి మనల్ని ముట్టుకున్నప్పుడు కూడా మనలోనూ ఆ వికారం అనేది పెరుగుతుంది. ఇలా మనస్సులో ఎప్పుడైతే వికార భావన అనేది కలుగుతుందో అప్పుడు మనం చేయవలసినటువంటి పని వైపు దృష్టి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు, ఏదైనా ధార్మికమైనటువంటి ఆచరణలను చేసేటప్పుడు మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, పరిపూర్ణంగా దాని మీద మనకి దృష్టి ఉండాలి. కాబట్టి ఇలాంటప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని స్పృశించడం కానీ ఇలాంటిది ఏదైనా చేసినప్పుడు ఏమవుతుందనంటే మన మనస్సు ఒక విధమైనటువంటి వికారాన్ని పొందుతుంది. ఆ వికారాన్ని పొందినప్పుడు ఏముందంటే మనం చేయవలసినటువంటి పని వైపు కొంచెం మన భావన అనేది తగ్గుతుంది, ఆ దృష్టి అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు, చాలా మేధావంతులు, చాలా నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు ఉండొచ్చు కొంతమంది. వాళ్ళని ఎవరు ముట్టుకున్నా ఏం చేసినా వాళ్ళ మనస్సుకి ఏ విధమైనటువంటి వికారం కలగకపోవచ్చు. అటువంటి మహాత్ములు చాలామంది ఉంటారు లోకంలో. కానీ అది కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఎవరైతే బాగా నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు అయ్యారో అలాంటి వాళ్ళకైతే ఏ విధమైనటువంటి వికారం ఉండదు. కానీ అందరూ కూడా అలా నిగ్రహాన్ని కలిగినటువంటి వాళ్ళే అయి ఉంటారు అని చెప్పలేం కదా. సాధన మొత్తం పూర్తయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సాధనలో
చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళకైతే ఆ నిగ్రహం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరు ముట్టుకున్నా ఎవరు ముట్టుకోకపోయినా వాళ్ళ మనస్సులో వీళ్ళు ఎవరిని కోళ్ళు ముట్టుకున్నా వాళ్ళు వచ్చి వీళ్ళని ముట్టుకున్నా ఏ విధమైనటువంటి నిగ్రహం వాళ్ళ మనస్సులో ఉండదు. కానీ ఇంకా ఆ సాధకావస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనస్సులో ఇంకా ఆ వికారం అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళను కనుక ఇప్పుడు ఇలా ఎవరైనా ముట్టుకోవడం కానీ ఇలా ఏదైనా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మనస్సు వికారాన్ని పొందడం మాత్రమే కాకుండా తర్వాత ఏముంది, ఎవరైనా ముట్టుకున్నారన్నప్పుడు దీనివైపు దృష్టి తగ్గిపోయి ఇంకా దాని గురించే ఆలోచించడం మొదలెడతారు. అలా కూడా అవుతుంటుంది, చాలామందికి అలా అవుతూ ఉంటుంది ఆ నిగ్రహం లేనటువంటి వాళ్ళకి. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దీని మీద దృష్టి తగ్గిపోయేటటువంటి అవకాశం ఉన్నది. అందుకోసం ఏం చేశారు అనంటే ఇప్పుడు ఎవరికి నిగ్రహం ఉంది ఎవరికి నిగ్రహం లేదు అనేటటువంటి దాన్ని కనిపెట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క విధంగా చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అన్ని చోట్లకి సామాన్య నియమంగా ఇలాగే చెయ్యాలి అని ఒక నియమాన్ని ఏర్పరిచారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఇటువైపే వెళ్ళాలి ఇలాగే వెళ్ళాలి అని ఉంటుంది. ఇటువైపు ఎందుకు వెళ్ళాలి, ఇటువైపు వెళ్తే ఏమన్నా అవుతుందా, అందరికీ ఏదో అయిపోతుందనేం లేదు కదా. ఒకవైపు ఇటు ఫలానా వైపు వెళ్ళాలి అని ఉంటుంది, అటువైపు వెళ్లకుండా ఎదురుకుండా వెళ్తే ఏమవుతుంది, అందరికీ వెళ్ళిన ప్రతివాడికి ఏదో వెళ్ళిన వాళ్ళలో చాలామందికి అయి ఉండొచ్చు, కానీ అలాగని ప్రతివాడికి ఏదో అవుతుంది అనేం లేదు. కానీ ఎవరికి అవుతుంది ఎవరికి అవుతుంది అనేదాన్ని మనం ఎలా చెప్పగలుగుతాం, కొంతమందికి అవుతుంది కొంతమందికి అవ్వకపోవచ్చు. అందుకోసం ఏం చేశారు అనంటే ఎవరు కూడా వెళ్ళకూడదు, అయ్యేటటువంటి సాధ్యత ఉంది కాబట్టి ఎవరు కూడా ఇటువైపు వెళ్ళకూడదు, ఎవరైనా సరే ఇట్టించే వెళ్ళాలి అని చెప్పేశారు. ఎక్కడైనా కూడా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు ఒక పుట్ట ఉందనుకోండి, ఆ పుట్టలో పాము ఉందో లేదో తెలియదు, ఉండొచ్చు లేకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు దాంట్లో వెళ్ళి నేను చేపెడతాను, ఉందో లేదో తెలియనప్పుడు దాంట్లోకి వెళ్ళి నేను చేపెడతాను అని అంటే ఏమవుతుంది, నిజంగా లేకపోవచ్చు. నిజంగా ఒకవేళ పాము దాంట్లో లేకపోవచ్చు, లేనప్పుడు నేను దాంట్లో చేపెడితే నాకేమీ కాదు. కానీ అలాగని ఉందో లేదో తెలియనప్పుడు దాంట్లోకి ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సంపూర్ణంగా లేదు అని కూడా చెప్పలేము, ఉంది అని కూడా చెప్పలేము. అలాంటి పరిస్థితిలో దాంట్లో చేయి పెట్టడం మంచిదా పెట్టకపోవడం మంచిదా అని అంటే పెట్టకపోవడమే మంచిది. లేకపోవచ్చు, అలాగని పెట్టేంత మాత్రాన ప్రతివాడికి ఏదో అవుతుంది, పాము కరుస్తుందని, పాము ఉంటే కరుస్తుంది, లేదు అది ఎక్కడికో బయటికి వెళ్ళిందంటే ఎవరికి ఏమీ కాదు. కానీ ఉందో లేదో తెలియదు కదా, ఎవరికి ఏమవుతుంది, ఎప్పుడు అది ఉంది ఎప్పుడు లేదు అనేది ఎవరికి తెలుసు. కాబట్టి దాంట్లో చేపెట్టకుండా ఉండడం మంచిది అనేటటువంటి ఉద్దేశంతో ఈ నియమాలన్నింటినీ కూడా అన్ని చోట్ల ఎక్కడైనా కూడా నియమాలను చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నిగ్రహం ఎవరికి ఉంది ఎవరికి లేదు అనే దాన్ని కనిపెట్టడం అనేది చాలా కష్టం. కాబట్టి ఎవరైనా సరే ఇలాగే ఉండాలి, మడిని పాటించాలి అని ఈ వ్యవస్థని, ఈ మడి అనేటటువంటి వ్యవస్థని తీసుకొచ్చింది ఈ ఉద్దేశంతో. ఈ స్పర్శ అనేటటువంటి దానివల్ల ఒక వికారం తప్పకుండా మనస్సులో ఎవరికైనా సరే ఖచ్చితంగా కలుగుతుంది. అందుకోసం ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు తల్లి ఉంది, పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని ముట్టుకొని ఎత్తుకుంటేనే తల్లికి ఆ సంతృప్తి అనేది కలుగుతుంది. అంటే ఊరికే చూస్తే కలిగే సంతృప్తి ఒకటి ఉంది, కానీ దానికంటే కూడా పెద్ద సంతృప్తి ఆ ముట్టుకున్నప్పుడు ఎత్తుకున్నప్పుడు కలుగుతుంది. అంటే ఏమిటి, అక్కడికి ఈ స్పర్శ అనేది ఏదైతే ఉందో అది మనలో ఒక వికారాన్ని, మనస్సులో ఒక వికారాన్ని కలిగిస్తుంది. నిగ్రహం ఉన్న వాళ్ళ మీద పెద్ద ప్రభావం అది చూపించకపోవచ్చు, కానీ లేనటువంటి వాళ్ళ మీద, అంటే ఆ నిగ్రహం సామాన్యమైన నిగ్రహం ఉన్న వాళ్ళ మీద అథవా నిగ్రహం లేనటువంటి వాళ్ళ మీద తప్పకుండా అది ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆ ప్రభావం కనుక వాళ్ళ మీద పడింది అని అంటే సరైనటువంటి మార్గంలో నుంచి తప్పుడు మార్గంలోకి వాళ్ళు జారిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి నియమంగా ఇటువంటి పూజ కానీ ఆరాధన కానీ ధర్మానుష్ఠానం కానీ ఏం చెయ్యాలన్నా కూడా మడిని పాటించాలి అని ఒక నియమాన్ని చేసేశారంతే. నీకు నిగ్రహం ఉందా లేదా, ఏ స్థాయిలో నిగ్రహం ఉంది అనే దాంతో సంబంధం లేకుండా దీన్ని పాటించాల్సిందే అని ఒక నియమాన్ని చేసేశారు. కాబట్టి అసలు ఈ మడి యొక్క ఉద్దేశం అనేది ఇది. కాబట్టి ఇటువంటి ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అంటే, ఇటువంటి మడిని మనం పాటించాల్సింది ఎప్పుడు అనంటే ధార్మికమైనటువంటి ఆచరణలను చేయవలసి వచ్చినప్పుడు ఈ మడిని మనం పాటించాలి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏదైనా హాస్టల్కి వెళ్తారు, చదువుకునే వాళ్ళు పిల్లలు, వాళ్ళంతా హాస్టల్కి వెళ్ళి అక్కడ ఉంటూ ఉంటారు. అక్కడ వీళ్ళంది అసలు ఎందుకోసం వెళ్తున్నారు, చదువుకోవడం కోసం వెళ్తున్నారు. అందులోనూ మళ్ళీ ఏదో వేద పాఠశాలకు వెళ్ళారు, వేదం చదువుకోవడానికి వెళ్ళారు అంటే మళ్ళీ దాని నియమాలు వేరే ఉంటాయి. మామూలుగా కాలేజీకి వెళ్తున్నారు, అక్కడేదో లౌకికమైన విద్యాభ్యాసం చేయడానికని అక్కడికి వెళ్తున్నారు, స్కూల్కి హాస్టల్కి అక్కడికంతా వెళ్తున్నారు. అక్కడ వీళ్ళు ఈ మడి ఇవన్నీ ఏవైతే ఉంటాయి, మడి కానీ మైల కానీ ఇవన్నీ కూడా ధార్మికమైనటువంటి ఆచరణలు చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ చదువుకోవడానికి వెళ్ళారు, అప్పుడేదో ఇప్పుడు ఉదాహరణకి ఒక విద్యార్థి చదువుకోవడానికి వెళ్ళాడు, మైలు వచ్చింది, 10 రోజుల పాటు మైలు వచ్చింది. ఇప్పుడు ఆ విద్యార్థి ఏం చేయాలి అనంటే
ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థి వైయక్తికంగా చేసుకునేటటువంటి అనుష్ఠానాలు కానీ ఏదో సంధ్యావందనం అనుష్ఠానాలు జపాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని చేయకూడదు. ఎందుకంటే అవి ధర్మానికి సంబంధించినటువంటి పనులు కాబట్టి వాటిని చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ విద్యాభ్యాసం అనేది ఏదైతే ఉంటుందో దానికి దీనికి సంబంధం లేదు. ఆ దాంట్లో ఉన్నా కూడా ఆ విద్యాభ్యాసం చేయొచ్చు. ఇప్పుడు మైల్లో ఉన్నప్పుడు ఏదో 10 రోజులు మైల్ వచ్చింది, ఆ 10 రోజుల మైల్లో ఏదో బండి నడపకూడదు, ఫోన్లో మాట్లాడకూడదు, ఇది చూడకూడదు, పుస్తకాలు చదవకూడదు అని ఉంటుందా? అలా ఏం ఉండదు కదా. ఎందుకంటే ఆ పనులకి మైలకి సంబంధం లేదు. అవి ఉన్నా లేకపోయినా కూడా చేసేటటువంటి పనులు. ధార్మికమైనటువంటి ఆచరణలు చేయడానికే ఈ మడి మైలల్ని చెప్పారు కాబట్టి ఆ పనులను చేయడం కోసమే మాత్రమే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. లేదు చదువుకోవడానికి అని అన్నప్పుడు మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోకపోయినా పర్వాలేదు. అక్కడ యథాశక్తి ఒకవేళ దానికి అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని చోట్ల అవకాశం ఉండదు. ఎక్కడైతే హాస్టల్లో ఉంటారు దాని ప్రతి చోట ఈ మైలు వచ్చిన వాడికి ప్రత్యేకంగా ఉండడానికి ఒక చోటు కానీ అట్లా ఏర్పాటు అదంతా ఏమి ఉండదు. కానీ అందుకోసం అప్పుడు వాడు చేసేటటువంటి వైయక్తికమైనటువంటి అనుష్ఠానాలు అవి ఉంటాయో అవి మాత్రం అది ఉన్నంత వరకు ఆ శుద్ధి అనేది ఏదైతే జరుగుతుందో అప్పటి వరకు దాన్ని చేయకూడదు. ఆ తర్వాత అది లేనప్పుడు అక్కడ ఎంత చేయడానికి సాధ్యమవుతుందో అంత. ఇప్పుడు ఏదో స్కూల్కి వెళ్ళాలి, ఏదో క్లాస్కి వెళ్ళాలి, క్లాస్లో మిగతా వాళ్ళంతా అక్కడ కూర్చుంటే నేను మాత్రం ప్రత్యేకంగా కూర్చోవాలంటే అది జరిగే పని కాదు. అలా ఉండదు, దానికి అవకాశం ఉండదు. లేదంటే మా ఇంట్లో ఎవరో పోయారు కాబట్టి మాకు 10 రోజులు మైలు వచ్చింది కాబట్టి నేను క్లాస్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ అక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చుంటాను అని అనడానికి వీల్లేదు, దానికి అవకాశం ఉండదు. కాబట్టి అలాంటప్పుడు అక్కడ ఉన్నంత వరకు దాని గురించి ఈ విషయాల్లో అందులోనూ ఈ పనుల్లో దాని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంటికి రావాల్సి వచ్చినప్పుడు అంతా పూర్తి చేసుకున్నారు, ఏదో సెలవులు ఇచ్చారు, ఇంటికి వస్తున్నాం అన్నప్పుడు అప్పుడు మాత్రం ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా అసలు ఈ మైలున్నా లేకపోయినా వెనకటి కాలం నుంచి వచ్చిన సంప్రదాయం ఏమిటి అని అంటే ఒకసారి బయటికి వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి తిరిగి వచ్చాము అని అంటే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళే ముందు మన వెనకటి వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు, ఇంట్లోకి వెళ్ళే ముందు మొత్తం స్నానం చేసి చక్కగా స్నానం చేసి అన్ని బట్టలన్నింటినీ కూడా చక్కగా అక్కడే తడిపేసేసి స్నానం చేసి ఇంట్లోకి వచ్చేవాడు, శుచిగా ఇంట్లోకి వచ్చేవాడు. ఏ బట్టలతో అయితే బయటికి వెళ్ళారో వాటిని మళ్ళీ ఉతికిన తర్వాతే మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చేవాడు. అందుకే వెనకటి కాలంలో కూడా ఈ స్నానాలు చేసేవన్నీ కూడా ఇంటి వెనకాల ఎక్కడో బయట ఉండేవి, ఇంటి లోపల ఉండేవి కావు. ఎందుకంటే ఇప్పుడు బయటంతా తిరిగి వచ్చి స్నానం చేసి శుచిగా మళ్ళీ ఇంట్లోకి రావాలి అని ఉంటుంది కాబట్టి బయట ఉండేవి కావు, లోపల ఉండేవి కావు. స్నానం చేసేవన్నీ కూడా బయట ఉండేవి, స్నానం గది ఇవన్నీ కూడా బయట ఉంటాయి, వెనకాల్లో ఎక్కడో ఉంటాయి. అక్కడికి వెళ్ళి చక్కగా స్నానం చేసి శుచిగా మళ్ళీ ఇంట్లోకి రావడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. వెనకటి వాళ్ళందరూ కూడా అట్టగే చేస్తుండేవాళ్ళు, అలాగే చేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా ఇంటికి రాగానే సంపూర్ణంగా స్నానం చేసి చక్కగా శుచిగా. ఇది ఏదో ఆచారం సంప్రదాయం దృష్టితో మాత్రమే చూడాల్సిన విషయం కాదు. మామూలుగా కూడా బయటకు వెళ్ళొచ్చాము, ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చాము కాబట్టి వచ్చిన తర్వాత శుచిగా ఇంట్లోకి వెళ్ళాలి అనేది ఇది అవసరమైనటువంటి విషయమే. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి అని అంటే ఇది వెనకటి నుంచి వచ్చినటువంటి ఆచారం. ఈ ఆచారాన్ని అంటే బయటికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ శుచిగా ఇంట్లోకి వెళ్ళాలి అనేది ఏది మన పరంపరగా ఆచారంగా వచ్చిందో ఈ ఆచారాన్ని ప్రపంచం మొత్తం ఇష్టం ఉన్నా లేకపోయినా 2-3 సంవత్సరాల పాటు ఖచ్చితంగా చేయవలసినటువంటి అవసరాన్ని అందరూ కూడా చూశారా లేదా? అందరూ కూడా కొన్నేళ్ల క్రితం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నువ్వు బయటికి వెళ్ళొచ్చావా, ఇంకోటి నువ్వు ముట్టుకుంటే చాలు, ఇంకోటి దగ్గరికి వెళ్తే చాలు, దగ్గరికి వెళ్ళొస్తే చాలు నువ్వు స్నానం చేసేయాలంతే, చేతులు కడిగేసుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి, అలా ఉండాలి అని అందరూ చెప్పారు. ఒకటి మన దేశంలో మాత్రమే, ప్రపంచం మొత్తంలో చెప్పారు. కానీ అది మన దేశంలో ఉన్న వాళ్ళకి అదేం పెద్ద ఆశ్చర్యం, ఏమి మేము ఇది వరకు నుంచి చేస్తున్న పనేగా ఇది చేస్తుందని మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు అంతే. మీకు కొత్త కానీ మాకు ఇది కొత్త కాదు అనేగా అందరూ అనుకున్నది. ఈ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదేం పెద్ద కొత్తగా కనబడలేదు, అదే ఎదురుకటి నుంచి వచ్చిందే, మేము ఇంతకాలం చేస్తున్నటువంటిదే. కాబట్టి మీరేమిటి మాకు చెప్పేది అని మనం అనుకున్నాం. కాబట్టి అంటే ప్రపంచం మొత్తం కూడా దీన్నే చేయాలి అని కొంతకాలం తప్పనిసరిగా దీన్నే చేయాల్సి వచ్చింది వాళ్ళకు కూడా. కాబట్టి ఇటువంటి ఆచారాన్ని వెనకటి నుంచి మనం పాటిస్తూ వస్తున్నాం. కాబట్టి ఇలా అక్కడున్నప్పుడు చదువుకోవాల్సినప్పుడు అలాంటప్పుడు ఎంత వీలవుతుందో అంత మాత్రం చేస్తే చాలు. దానికి అవకాశం లేదు అంటే కనుక దాని గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి పని లేదు. అయ్యో నేను చేయలేకపోతున్నానే అని కూడా అనుకోవాల్సినటువంటి పని లేదు. కానీ అదంతా పూర్తి చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే మనం ఇంటికి వస్తామో, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఇంట్లో పూజ సంస్కారం అవన్నీ కూడా ఉంటాయి. మన ఇంట్లో పూజ గది ఉంటుంది, చక్కగా రోజు ప్రతినిత్యం పూజలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అక్కడ మళ్ళీ శుచిగా ఉండాలి కాబట్టి ఒకసారి బయటికి వెళ్ళి వచ్చాము అని అంటే పరిపూర్ణంగా స్నానం అది చేసి మళ్ళీ ఇంట్లోకి రావాలి. మళ్ళీ ఆ భావన పరిపూర్ణమైనటువంటి శుద్ధత్వాన్ని తెచ్చుకొని మళ్ళీ ఇంట్లోకి రావాలి అనేటటువంటి సంప్రదాయాన్ని ఏర్పరిచారు. కాబట్టి ఈ విధంగా అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఏర్పాట్లు ఎంతవరకు ఉంటే అంతవరకు మాత్రమే దాన్ని పాటిస్తే సరిపోతుంది. అంత చేసినా కూడా చాలు. అది
అలాగే ఇప్పుడు ఈ విద్యాలయాల్లో కానీ అలాగే ఉద్యోగాల్లో కానీ అక్కడ బాగా ఒత్తిళ్ళు ఎక్కువైనప్పుడు లేదా మనకి బాగా ఇష్టమైన వాళ్ళు దూరం అయినప్పుడు ఇట్లాంటి మనసుకు కష్టమైన సందర్భాల్లో కొంతమంది ఆత్మహత్యలు మొదలైన వాటికి గురవుతుంటారు. కాబట్టి దాని గురించి మన శాస్త్రాల్లో ఏం చెప్పబడింది, అటువంటి సందర్భాలని వారించాలంటే సాధనని ఎలా చేసుకుంటే ఇటువంటి ఆలోచనల్ని మనసు నుంచి దూరం చేసుకొని మానసికమైన బలాన్ని సంపాదించవచ్చు అనేది ఒక ప్రశ్న. ఇది మనోజ్ఞ గారు అడిగింది. అంటే ఇక్కడ మొదట ఒక విషయం, ఇప్పుడు ఒకడున్నాడు, ఏదో తెలుసో తెలియకో ఏదో ఒక నేరం చేశాడు, దానికి వాడికి శిక్ష పడింది, జైల్లో పెట్టారు, వాడు జైల్లో ఉన్నాడు. వాడి శిక్ష పూర్తవడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది. వీడేం చేశాడు, జైల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉండడం అంటే ఎవరికైనా దుఃఖమే కదా, జైల్లో ఉండడం అంటే అందుకే కదా జైల్లో పెట్టేది. వాడు చేసినటువంటి తప్పుకు వాడు శిక్ష అనుభవించడం కోసమేగా జైల్లో పెట్టేది. వాడు దుఃఖాన్ని అనుభవించాలి, ఎందుకంటే వాడు ఇంకోళ్ళ విషయంలో నేరం చేశాడు కాబట్టి వాడు దుఃఖాన్ని అనుభవించాలి కాబట్టి వాడిని జైల్లో పెట్టారు. అందులోనూ జైల్లో వాడితో వ్యవహరించేటటువంటి తీరు ఎలా ఉంటుంది అని అంటే, వాడు ఎటువంటి నేరం చేశాడో దానికి తగినట్టుగానే వాడితో వ్యవహారం అనేది ఉంటుంది. వాడు చాలా పెద్ద నేరం చేశాడు అని అంటే కఠినంగానే వాడితో వ్యవహారం ఉంటుంది అక్కడ జైల్లో. మామూలుగా ఒక నేరం చేశాడు అని అంటే మామూలుగా ఉంటుంది. ఈ రకంగా అందులోనూ మళ్ళీ కొంచెం తేడాలు ఉంటాయి. ఇలా ఒకడు జైల్లో ఉన్నాడు, వాడికి ఒక 10 ఏళ్ళు శిక్ష పడింది అనుకోండి, ఒక 3 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఏమైంది, ఈ 3 ఏళ్లలో వాడు జైల్లో చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడుగా, నిజంగానే అనుభవిస్తాడు. ఆ తర్వాత వాడు ఏం చేశాడు అని అంటే, ఇంక జైల్లో ఉంటే ఇలాగే ఉంటే నాకు చాలా కష్టం, నేను ఇలా దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుందని చెప్పి జైలు నుంచి పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఇప్పుడు జైలు నుంచి పారిపోయిన తర్వాత వాడికి దాని ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటటువంటి దాన్ని అందరూ ఆలోచించాలి. ఒకడు జైలు నుంచి పారిపోయినందుకు వాడికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? చెడే జరుగుతుంది. ఎందుకు? అసలే ఇదివరకు పెద్ద తప్పు చేశాడు, దానికి 10 సంవత్సరాలు శిక్ష పడింది. ఇంకా జైలు నుంచి పారిపోయి ఇంకా పెద్ద తప్పు చేశాడు. ఏదో జైలు నుంచి పారిపోయి తప్పించుకోవచ్చు, ఎక్కడో ఉండిపోవచ్చు అనుకున్నాడు, కానీ ఎన్నాళ్ళు ఉంటాడు, ఎన్నాళ్ళు తప్పించుకోగలుగుతాడు? మళ్ళీ ఖచ్చితంగా వాడిని పట్టుకుంటారు. దీనికి సంబంధించినటువంటి శిక్షను ఇంకా మళ్ళీ వాడు అనుభవించాల్సి వస్తుంది. ఆ 10 సంవత్సరాల శిక్షే కాకుండా ఇంకా దీనికి సంబంధించిన శిక్షను కూడా ఇంకా ఎక్కువ వాడు అనుభవించాల్సి వస్తుంది. అలా వస్తుందా లేదా? ఖచ్చితంగా ఆ శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ఈ ఆత్మహత్య చేసుకోవడం అనేది కూడా అలాంటిది, జైలు నుంచి పారిపోవడం లాంటిది. ఎందుకు? సంసారంలో ఏదో జన్మల్లో ఎన్నో తెలిసో తెలియకో ఏవేవో పాపాలను చేసినప్పుడు దాని యొక్క ఫలితంగా మనిషికి దుఃఖములు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ జన్మ అనేది వచ్చింది, ఈ జన్మలో రకరకాల దుఃఖాలు ఇవన్నీ కూడా ఆ కర్మల్ని బట్టి వస్తూ ఉంటాయి. ఇటువంటి కర్మల్ని అంటే ముందే చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు దీని నుంచి నేనేదో తప్పించుకున్నట్టు అవుతుంది అని కనుక చెప్పి ఆత్మహత్యను కనుక చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? తద్వారా దీని ఫలితం ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఒక వ్యక్తిని మోసం చేశాడు, ఎవరినైతే వీడు మోసం చేశాడో ఆ వ్యక్తి నుంచి వీడు తప్పించుకోగలడే తప్ప ఆ మోసం చేయడం అనే పాపం ఏదైతే ఉందో దాని నుంచి మాత్రం వీడు తప్పించుకో. వెంటనే దాని ఫలం వీడికి రాకపోయి ఉండొచ్చు, వీడి ఇంకోటికి చేసిన మోసం యొక్క ఫలం వెంటనే వాడికి రాకపోయి ఉండొచ్చు, కానీ తర్వాత అయినా ఖచ్చితంగా దాని ఫలం అనేది వాడికి రానే వస్తుంది. ఎందుకంటే ఈ జన్మలకి, ఈ పాపాలకి, ఈ కర్మలకి, అది మంచి పనైనా చెడ్డ పనైనా వాటికి కాబట్టి చేసిన వాడు ఏ జన్మలో ఉన్నా సరే వాడి దగ్గరికి వెళ్తుంది, వాడికి ఆ ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ఆత్మహత్య చేసుకోవడం అనేది అంటే జీవితంలో ఇందాక చెప్పినట్టుగా చాలా దుఃఖమైనటువంటి సందర్భాలు రావచ్చు. అవి రావని కాదు, తప్పకుండా జీవితంలో దుఃఖాలు అనేవి వస్తాయి. కానీ దుఃఖం అనేది వచ్చింది
ఉన్నవాళ్ళు అసలుగానే జైల్లో ఉన్నవాడు ఇంకా జైలు నుంచి తప్పించుకునే పని చేస్తే అప్పుడు ఇంకా అది ఇంకా ఎంత పెద్ద అపరాధమై అది తర్వాత వాడికి ఇంకా ఎంత కష్టం అనేది వస్తుందో ఇక్కడ కూడా అలాగే అవుతుంది. కాబట్టి ఈ ఆత్మహత్య అనేటటువంటిది అందువల్ల అంటే ఇదంతా కూడా నేను శాస్త్రం గురించి తర్వాత చెప్తాను. శాస్త్రంలో ఏముందనేది తర్వాత చూద్దాం. పాపములు ఆ ఫలములు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా రానే వస్తాయి. దాని ఫలాన్ని ఎక్కడైనా సరే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఏం చెయ్యాలి? అయితే ఇప్పుడు ప్రశ్న ఏమైంది, సరే అయితే అలాగైతే ఆత్మహత్య చేసుకోవడానికి ఇప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? ఈ కష్టాలని తట్టుకోలేక చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోకూడదు అన్నారు, మరి వీటిని తట్టుకోవాలి అని అన్నట్టు అయింది. వీటిని తట్టుకునే సామర్థ్యం మాకు లేదు కదా, మరి ఏం చేయాలి అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నామో దాని అర్థం మనం చేస్తున్నటువంటి పాపం అంతా క్షీణమైపోతుంది అని దాని యొక్క అర్థం. ఈ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. మనం చేస్తున్నటువంటి పాపం ఏదో జరిగింది, తెలుసో తెలియకో జరిగింది, అది దీని ద్వారా క్షీణమైపోతుంది. తప్పకుండా ఇప్పుడు దీని ద్వారా క్షీణమయ్యి తర్వాత తప్పకుండా నాకు సుఖం అనేది లభిస్తుంది అనేటటువంటి ఆ దృఢమైన మనస్సు మనకి కావాలి. అది ఉంది అని గనక, అది ఉంటే గనక ఎంత పెద్ద కష్టాన్నైనా సరే, ఎంత దుఃఖాన్నైనా సరే మనం తట్టుకొని ఖచ్చితంగా నిలబడగలుగుతాం. ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. నిజానికి మనం సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడే ఆలోచించాలి. ఏమిటంటే నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను అంటే నేను చేసిన పుణ్యం అంతా అయిపోతుంది అని దాని అర్థం. సుఖం పుణ్యం నుంచి సుఖం వస్తుంది. సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు దాని అర్థం ఏమిటి? నేను చేసిన పుణ్యం అంతా తగ్గిపోతుంది అని అర్థం. దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు నేను చేసిన పాపం అంతా పోతోంది అని అర్థం. కాబట్టి అక్కడికి ఏమైందనంటే ఈ ఆత్మహత్య అనేది ఏదైతే ఉందో దీనివల్ల దుఃఖం అనేది ఇంకా ఎక్కువ అవుతుందే తప్ప తక్కువ కాదు. కాబట్టి దీనివల్ల దుఃఖాన్ని ఇంకా ఎక్కువ చేసుకొని, పరిస్థితిని ఇంకా కూడా విషమంగా తయారు చేసుకొని, ఇప్పుడు జైలు నుంచి పారిపోయినటువంటి వాడు ఆ పరిస్థితిని ఇంకా విషమంగా చేసుకొని ఇంకా ఎక్కువ దుఃఖాన్ని అనుభవించడం కంటే చేసినటువంటి ఆ పనికి అనివార్యంగా వచ్చినటువంటి దుఃఖాన్ని అనుభవించడం అనేది దానికంటే కూడా ఉత్తమం. కాబట్టి ఏదో కర్మ వల్ల ఇటువంటి ఒత్తిళ్ళు, ఇటువంటి సమస్యలు మానసికంగా ఏవేవో రకరకాల ఎందుకంటే సమస్యలు అందరికీ ఉండనే ఉన్నాయి. నిజంగా చాలా సమస్యలు ఉన్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. పాపం చాలామంది ఎంతో దుఃఖపడుతూ ఉంటారు. కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకంటే కూడా దుఃఖపడేవాళ్ళు ఇంకా చాలామంది ఉండనే ఉంటారు ప్రపంచంలో. వాళ్ళతో కనుక పోలిస్తే మనకున్నటువంటి దుఃఖం అనేది చాలా తక్కువ. కాబట్టి ఇది కూడా ఒకటి ఉంది, ఒక విషయం ఉంది. ఇంకా చాలా దుఃఖం ఉన్నవాళ్ళు చాలామంది ఎంతోమంది ఉండనే ఉన్నారు ప్రపంచం. వాళ్ళ గురించి మనకు తెలియదు అంతే. ఎంతెంత దుఃఖాలను అనుభవించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారనే విషయం మనకి తెలియదు. కాబట్టి మనకు వచ్చిన దుఃఖం మాత్రమే మనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అయ్యో నాకు చాలా పెద్దది వచ్చేది, ఇంకా జీవితంలో నేను దీని నుంచి బయటకు రాలేను అనేటటువంటి భావనని మనం తెచ్చుకుంటున్నాం. కానీ వాస్తవంగా చూస్తే మనకంటే ఇంకా ఎన్నో కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళు, కానీ వాటన్నిటిని కూడా ఎదిరించి ధైర్యంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తర్వాత వాటన్నిటి నుంచి బయటకు వచ్చి ఉత్తమమైనటువంటి స్థితికి వచ్చిన వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉండనే ఉన్నారు. కాబట్టి ఈ విషయాల్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు, ఇటువంటి ఒత్తిళ్ళు, ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు తప్పకుండా దానికి ఒక పరిహార మార్గం అనేది ఉండనే ఉంటుంది. ఆ పరిహార మార్గాన్ని మనం చక్కగా ఆలోచించి ఈశ్వరుడు ఎక్కడో ఒక చోట దానికి ఒక పరిహారాన్ని ఉంచుతాడు. కాబట్టి అటువంటి సందర్భంలోనే ఇంకా ధైర్యంగా ఉండాలి. ఏమీ లేని సందర్భంలో ధైర్యంగా ఉంటే ఆ ధైర్యానికి ఉపయోగం ఏముంది? ఈ కష్టాలు వచ్చినటువంటి సందర్భంలో మనం దృఢంగా నిలబడితేనే ఆ దార్ఢ్యానికి ఒక విలువ ఉంటుంది. ఏమీ లేనటువంటి, ఇప్పుడు ఒక వెన్నెల ఉంది, వెన్నెల జనాలు ఉండేటటువంటి చోట చక్కగా వెన్నెల కాస్తోంది అని అంటే ఆ వెన్నెలను అందరూ కూడా అనుభవించగలుగుతారు. అదే ఎక్కడో అడవిలో ఎవరు కూడా లేనటువంటి చోట కాస్తూ ఉన్నటువంటి వెన్నెల ఏదైతే ఉందో దానికేం ఉపయోగం లేదు. ఎందుకంటే అక్కడ దాన్ని అనుభవించి ఆ వెన్నెల గొప్పతనాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడైతే జనాలు ఉండేటటువంటి చోట వెన్నెల ఉంది అని అంటే దాని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఆ వెన్నెలకి ఎక్కడ విలువ అనంటే ఎవరైతే దాన్ని గొప్పతనాన్ని తెలుసుకొని దాన్ని అనుభవించేటటువంటి జనాలు ఎక్కడ ఉంటారో అక్కడ దానికి విలువ. కాబట్టి ప్రతిదానికి ఒక చోట విలువ అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఒక దార్ఢ్యాన్ని తెచ్చుకోవాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదిరించి ముందుకెళ్ళేటటువంటి సామర్థ్యాన్ని మనం తెచ్చుకోవాలే తప్ప ఇటువంటి ఆత్మహత్య ఇవన్నీ కూడా చేసుకోవడం అనేది సరికాదు. అందుకే దీన్ని పాపము అని శాస్త్రంలో చెప్పారు. అది తర్వాత అలాగే నేటి కాలంలో యువత చాలామందికి ఉండే ఒక ఇబ్బంది ఏమిటంటే వాళ్ళకి ధర్మ మార్గ అనుష్ఠానాలు జపాలు ఇవన్నీ చేసుకోవాలని చెప్పి ఉంటుంది. వాళ్ళ తల్లి
దానికి అనుకూలంగానే ఇది కూడా చేసుకోవాలి వాడు అని చెప్పి ఉంటుంది. వాళ్ళ నాన్నగారికి దీని మీద ఒక పెద్ద ఆస్థ లేకపోవడం వల్ల ఆయన దాన్ని వ్యతిరేకిస్తుంటారు. లేదా విపరీతంగా వాళ్ళ నాన్నగారికి దీని మీద పెద్ద బాగా మంచి అభిప్రాయం ఉంటుంది, వాళ్ళ అమ్మగారికి దీని మీద ఉదాసీన భావం కాకపోగా వ్యతిరేక భావన ఉండడం వల్ల ఈ పిల్లవాడి అనుష్ఠానం కాస్త లేదా పిల్లవాడి యొక్క మార్గం కాస్త తల్లిదండ్రుల యొక్క ఘర్షణగా మారుతుంది. అట్లాంటప్పుడు వీళ్ళకి ముందుకెళ్ళాలా వద్దా, లేదా తల్లిదండ్రులు సంతోషపెట్టాలా, ఏం చేయాలనేది తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఒకవేళ తల్లిదండ్రుల మధ్యలో అనుష్ఠానం విషయంలో అంటే మీరు చెప్తున్నది ఎలా ఉంటే ప్రహ్లాదుడి స్థితి, అంతేగా? మీరు చెప్తున్న వెంటనే ప్రహ్లాదుడే నాకు గుర్తొస్తున్నాడు. ప్రహ్లాదుడి స్థితి అని చెప్పినట్టు అయింది, అంతేగా? ఒకవేళ ప్రహ్లాదుడి తల్లి విష్ణు భక్తురాలు అయ్యి ఉంటే అప్పుడు ప్రహ్లాదుడి స్థితి. అంటే ప్రహ్లాదుడి ఆవిడ విష్ణు భక్తురాలు కాదు, కానీ ప్రహ్లాదుడిని ఇబ్బంది అయితే పెట్టలేదుగా. ఆవిడేం ప్రహ్లాదుడు చేసిందని విరోధించలేదుగా. అది అయితే అలాంటి చోట ఏమవుతుంది అంటే అటువంటి సందర్భం ఉన్నప్పుడు యథాశక్తి వాళ్ళకు ఉన్నటువంటి శక్తికి తగినట్టు ఎంత అవకాశం ఉందో, ఎంత శక్తి ఉందో దానికి తగినట్టుగా వాళ్ళు చేసుకోవాలి. అంటే వాళ్ళు తల్లిదండ్రుల్ని నేరుగా ధిక్కరించలేరు. అదే అందుకోసమే అలాగని ఇప్పుడు తల్లిదండ్రులు ధిక్కరించడం అనేటటువంటిది కూడా అది కూడా తప్పు, అది కూడా చేయడానికి సాధ్యం కాదు. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఒకటా ఆ తల్లిదండ్రులకి తల్లో అథవా తండ్రో ఎవరో ఒకళ్ళు, తల్లిదండ్రులు అంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు, వాళ్ళకి ఆ బుద్ధి అనేది రావాలి, ఆ ప్రేరణ అనేది రావాలి. అంటే ఒక విషయం, ఇటువంటి పరిస్థితుల్లో అంటే మరీ తండ్రిని కానీ తల్లిని కానీ మరీ ధిక్కరించడం అనేది కాకుండా మనం ధైర్యంగా ఇది నా కర్తవ్యం కాబట్టి తప్పకుండా దీన్ని చెయ్యాలి అని కనుక మనం చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఆ తల్లిలో కానీ తండ్రిలో కానీ తప్పకుండా మార్పు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మన ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉండాలి. ఇంకా మరీ ఎంత చెప్పినా కూడా మరీ మహామూర్ఖతనం, మరీ మూర్ఖతనం కాబట్టి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు అనేటటువంటి పరిస్థితి ఉంటే అది వేరే విషయం. అప్పుడు ఎంత వీలైతే అంత చేసుకోవడం, తర్వాత మళ్ళీ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మళ్ళీ భగవంతుడు అవకాశం ఇస్తాడు, ఆ సందర్భంలో మనం చేయగలిసినటువంటి వాటన్నింటి కూడా అప్పుడు చేసుకోవచ్చు, అది వేరే విషయం. అంటే ఇక మరీ సాధ్యం కానటువంటి సందర్భంలో, ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల ఒక మనిషి ఇంకో మనిషిని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాడు లోకంలో. అలాగని ఈ ఇంకొక మనిషి చేసేటటువంటి పనిని ఇంకో మనిషి తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ఆ మనిషి తన పనిని మంచి పని చేస్తున్నా కూడా ఆ మంచి పనిని వదిలేస్తే ఏమవుతుంది, దానివల్ల ఎవరికీ లాభం లేదు. ఒకడు నిజంగానే మంచి పని చేస్తున్నాడు, కానీ వీడు మంచి పని చేస్తుందని ఇంకోటి తప్పుగా అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఏమైంది అనంటే ఈ మంచి పని చేసేవాడు అప్పుడు కూడా ఏం చేయాలి అంటే తాను చేసేటటువంటిది మంచి పనే కాబట్టి తప్పకుండా దాన్ని చేస్తూనే ఉండాలి, దాన్ని ఆపడానికి వీల్లేదు, తప్పకుండా చెయ్యాలి. అలా ఒకవేళ వీడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి ఈ పనినే నేను మానేస్తాను అని అంటే దానివల్ల ఏమైంది, వాడికి లాభం లేదు, వీడికి నష్టం. కాబట్టి ఈ చేస్తున్నటువంటి పనిని అలాగే చెయ్యాలి. చేస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఎవడైతే తప్పుగా అర్థం చేసుకున్నాడో వాడికి ఆ బుద్ధి తప్పకుండా రానే వస్తుంది, వాడు దీనిలో ఉన్న మంచితనాన్ని గ్రహించేటటువంటి ఒక అవకాశం తప్పకుండా ఏర్పడుతుంది. అయినా కూడా వాడికి ఆ బుద్ధే రాలేదు, మరీ మూర్ఖంగా ప్రవర్తించాడు, ఎంత చెప్పినా కూడా అసలు వాడిని మార్చలేము అనేటటువంటి పరిస్థితి వచ్చి వీడికి ఇవాళ రోజున చేయడం అనేది సాధ్యం కాకపోయినా కూడా అదే ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ ఇప్పుడు అసలు సాధ్యం కాలేదు అని అంటే కనుక ఏమి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కనీసం మానసికంగానైనా ఉన్న పరిస్థితిలో మానసికంగానైనా ఎంత అధ్యయనం కానీ అనుష్ఠానాదుల్ని కానీ చేయగలుగుతామో, ఎంత అవకాశం మనకు ఉంటుందో అంతైనా తప్పకుండా చేస్తే తర్వాత కాలంలో తప్పకుండా మనకున్నటువంటి ఆ శ్రద్ధని ఆ భక్తిని చూసి భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని తప్పకుండా జీవితంలో ఇస్తాడు. కాబట్టి ఏతావత దీని తాత్పర్యం ఏమిటి, ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఎంత చేయగలుగుతామో అంత తప్పకుండా చేయాల్సిందే. మనం చేసేది మంచి పని అయితే తప్పకుండా దాన్ని వదలకూడదు, తప్పకుండా మనం ఎంత చేయగలుగుతామో అంత చేయాల్సిందే. ఇలా చేయడం ద్వారా ఇప్పుడు చెప్పినట్టుగా 2 రకాల ఫలితాలను మనకి లభిస్తాయి. ఒకటి, ఎవరైతే దీన్ని తప్పుగా అర్థం చేసుకుని మనల్ని చేయనివ్వకుండా మనకి ప్రతికూలంగా ఉన్నారో వాళ్లలో మార్పు రావడానికి సాధ్యత ఉంది, కాబట్టి ఆ మార్పు అనేది వాళ్లలో వస్తుంది. ఒకవేళ ఆ మార్పు రానటువంటి పరిస్థితి ఉన్నా, ఒకవేళ మార్పు రాదు అనేటటువంటి పరిస్థితిలో ఉంటే కనుక ఇవాళ రోజున మనం కొంతవరకైనా ఎంత వీలైతే అంత అనుష్ఠానం చేస్తూ ఉంటే ఇదే తర్వాత మనకి ఒక పెద్ద అవకాశం లభించేట్టుగా ఇదే మనకి చేస్తుంది. మళ్ళీ మన జీవితంలో మనం అనుకున్నట్టుగా ధర్మాచరణ చేయడానికి మనకు ఒక అవకాశం తప్పకుండా లభిస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే నేడు ఇంకో ఒక పరిస్థితికి కారణం ఏమిటంటే
సనాతన ధర్మం యొక్క ఆచారాల్లో వేరే వ్యక్తులు కూడా దేవతలుగా కలిసిపోయిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళు మనం ఇప్పుడు అవి అవైదికము అని చెప్పంటే వాళ్ళు ఏమంటారంటే రాముడు ఏమైనా వేదంలో పేరుతో ఉందా, రామాయణం అయినా వేదాల్లో ఏమైనా ఉందా, లేదు. మరి వాళ్ళు మంత్రశాస్త్రం లేరంటే కాదు, ఏదో హనుమంతుడు అవతారాలు, దత్తాత్రేయ స్వామి అవతారాలు, ఈ అవతారాలు అని చెప్పి అంటారు. ఇవన్నీ విన్నప్పుడు వైదికమైన ఆరాధన, వైదికమైన దేవతలు ఎవరు, మన సంప్రదాయం అది తప్పని చెప్పి కాదు, మనది కాదు, మన సంప్రదాయం కాదు, ఇది వేరేది, ఇది మనది కాదు అని స్పష్టంగా ఈ వివేకంతో యువత తెలుసుకోవడం ఎలాగా? అంటే ఇక్కడ ఏ ఆచరణ, భగవదారాధన కానీ ధర్మాచరణ కానీ దీనికి సంబంధించిన ఏ విషయాన్నైనా కూడా మనకి చెప్పవలసినటువంటి ప్రమాణాలు 3. మొదటిది వేదములు, రెండవది స్మృతులు, మూడవది శిష్టాచారం. ఈ 3 ఏ మార్గాన్నైతే మనకి చెప్తున్నాయో, ఏ ఆరాధననైతే చెయ్యమంటున్నాయో వాట్లని మాత్రమే మనం చెయ్యాలి. ఏతద్వ్యతిరిక్తంగా ఎవరో ఒకళ్ళు మొదలుపెట్టినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఆరాధించడం అనేది, దాన్ని చేయడం అనేది తప్పు. అది స్పష్టంగా ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఏమిటి 3 ప్రమాణాలు అని అంటే, మొట్టమొదటిది వేదములు చెప్పాలి. ఇప్పుడు ఇలా ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటంటే వేదముల్లో అన్నీ కనపడట్లేదు కదా, ఇప్పుడు ఉన్నటువంటి వేదముల్లో మనకు అన్నీ కనపడట్లేదు కదా, కాబట్టి వేదముల్లో ఇవి లేవు కదా అని అంటే, అందుకే స్మృతులు వచ్చాయి. స్మృతులు వచ్చింది ఎందుకోసము అనంటే, వేదముల్లో చెప్పబడినటువంటి విషయాలనే విస్తారంగా చెప్పడం కోసం వేదములు వచ్చాయి, అది స్మృతులు వచ్చాయి. అంటే అక్కడికి ఏమైంది, అందుకే శాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి ఒక మాట, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ అని ఒక మాట ఉంది. అంటే దీని అర్థం ఏమిటి, ఈ ఇతిహాసములు పురాణాలు వీటిలోనే స్మృతులు ఇతిహాస పురాణాలు ఇవన్నీ కూడా వేదముల్లో చెప్పబడినటువంటి విషయాలనే ఇంకా విస్తారంగా మనకి చెప్పడం కోసం వచ్చాయి. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, ఈ స్మృతులలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేద సమ్మతమైనటువంటి విషయాలే. కాబట్టి వేదముల్లో చెప్పబడలేదు, స్మృతుల్లో చెప్పబడినా కూడా, స్మృతి పురాణ ఇతిహాసాల్లో చెప్పబడినా కూడా వేదంలో చెప్పబడలేదు కదా అనే ఒక కారణంతో దీన్ని మేము ఆచరించము అథవా దీన్ని మేము తీసుకోము అనేటటువంటి మాట అది చాలా తప్పు. ఎందుకు అనంటే, స్వయంగా కొంతమంది ఏం చేస్తుంటారు అనంటే, మాకు వేదములు మాత్రమే ప్రమాణం, మేము వేదాల్లో చెప్పింది మాత్రమే తీసుకుంటాము, ఈ స్మృతులు పురాణాలు ఇతిహాసాలు వీటన్నింటినీ కూడా మేము తీసుకోము అని వాదించేవాళ్ళు కొంతమంది ఉన్నారు లోకంలో. కానీ స్వయంగా వేదవ్యాస మహర్షి ఆయన బ్రహ్మసూత్రాల్ని రాశారు అనేది అందరికీ తెలుసు. వేదవ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రాల్లో చాలా చోట్ల ఆయన ఏం చేస్తారు అనంటే, అక్కడ ప్రతిపాదన చేస్తున్నటువంటి విషయానికి సంబంధించినటువంటి వేదవాక్యాన్ని ప్రమాణంగా చూపిస్తూ దాని వెంటనే స్మృతి వాక్యాన్ని కూడా ప్రమాణంగా చూపిస్తారు. చూడండి, ఫలానా విషయంలో ఈ వేదవాక్యం అనేది ప్రమాణం, ఈ వేదవాక్యంలో ఈ అర్థాన్ని చెప్పారు కాబట్టి దీన్ని తీసుకోవాలి అని చెబుతూ ఇదే విషయాన్ని ఫలానా స్మృతిలో కూడా చెప్పారు కాబట్టి దాన్ని మనం తప్పకుండా తీసుకోవాల్సిందే అని వేదంతో పాటే స్మృతిని కూడా వారు తమ సూత్రాల్లో ఉదాహరిస్తూ ఉంటారు. దాన్నే శంకరాచార్యుల వారు కూడా తమ భాష్యంలో చూపించారు. ఇప్పుడు ఉదాహరణగా అనుకృత్యధికరణం అని ఒకటి ఉంది, చాలా చోట్ల ఉంది. అనుకృతయస్తస్య చ అని సూత్రం. ఈ సూత్రం ద్వారా శృతి వాక్యాన్ని చూపించారు, దానిలో ఉన్న అర్థాన్ని నిర్ణయించారు. దాని వెంటనే వచ్చే సూత్రం అపిచ స్మర్యతే. ఇదే అపిచ అంటే ఇదే విధంగా స్మృతిలో కూడా ఇలాగే చెప్పబడింది అని చూపించారు. అంటే అక్కడికి ఏమైంది అనంటే, వేదములు ఎలాగైతే మనకి ప్రమాణమో ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి స్మృతులు కూడా మనకి అదే విధమైనటువంటి ప్రామాణ్యాన్ని కలిగి ఉన్నాయి, అంతే ప్రమాణములుగా ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలు వేదముల్లో లేవు, కనపడట్లేదు, కానీ స్మృతుల్లో ఉన్నాయి అని అంటే తప్పకుండా మనం దాన్ని తీసుకోవాల్సిందే అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి, అవి మనకి వేదముల్లోనూ ప్రత్యక్షంగా కనబడవు, స్మృతుల్లోనూ ప్రత్యక్షంగా కనబడవు, కానీ శిష్టాచారంలో ఉంటాయి. శిష్టాచారం అని అంటే ఏమిటి, శిష్టులైనటువంటి జనులు చేసేటటువంటి ఆచరణ ఏదైతే ఉంటుందో దాన్నే శిష్టాచారం అని అంటారు. శిష్టులైనటువంటి జనులంటే ఎవరు అనంటే, ఎవరైతే ఈ వేదములు శాస్త్రములు వీటన్నిటి యందు ప్రామాణ్య బుద్ధిని కలిగి ఉన్నవారై
వాటిలలో చెప్పబడినటువంటి ఆచరణలను తూచా తప్పకుండా చేస్తారో వాళ్ళని శిష్టులు అని అంటారు. అటువంటి వాళ్ళు ఏ ఆచరణలు అయితే చేసుకొచ్చారో వెనకటి నుంచి, అదే నిన్న మొన్న మొదలుపెట్టింది కాదు, వెనకటి నుంచి చేసుకుంటూ వచ్చారో ఇవి మనకి ప్రమాణం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళంతా ఎవరు? వేదములు, శాస్త్రములు ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు దీన్ని ఆచరించారు అని అంటే అక్కడికి ఏమైంది? వాళ్ళు ఏం చేసినా కూడా శాస్త్రముల ప్రమాణాలని పెట్టుకునే చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా శాస్త్రాన్ని అతిక్రమించినటువంటి వాళ్ళు కాదు. మరి అటువంటి వాళ్ళు దీన్ని చేసుకుంటూ వచ్చారు కాబట్టి అది మనకి నేరుగా గ్రంథాల్లో కనపడకపోయినా కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కాబట్టి దాన్ని ప్రమాణంగా తీసుకొని ఆచరణ చేస్తారు, చేసే పద్ధతి. కాబట్టి ఈ మూడు, ఏదైనా ఒక ఆచారాన్ని మనం అనుష్ఠించాలి అని అంటే ఈ మూడిట్లో ఏదో ఒక ప్రమాణం అనేది ఉండాలి. ఈ మూడిట్లోనూ చెప్పబడనటువంటివి ఏవైతే ఉంటాయో వాట్లని మూఢనమ్మకాలు అని అంటారు. వాట్లని మూఢనమ్మకాలు అని అనాలి. కాబట్టి ఏం ఆచరణ చేసినా కూడా ఈ మూడిట్లో ఎక్కడైనా చెప్పబడి ఉండాలి. అలా చెప్పబడినప్పుడు మాత్రమే దాన్ని మనం ఆచరించాలి. కాబట్టి ఇటువంటి ఆచరణ మాత్రమే మనకి ముఖ్యం. కాబట్టి ఎవరిని ఏ దేవతారాధన చెయ్యాలన్నా కూడా, ఏ పూజని చెయ్యాలన్నా కూడా ఈ ప్రమాణములు ఏవైనా ఒకటి తప్పకుండా ఉండాల్సిందే. ఇవి లేనటువంటివి అథవా శిష్టులు కానటువంటి వారు, ఈ వేదాలతో వీటితో సంబంధం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఏ ఆరాధన, దేన్నైతే దేవతారాధనగా వాళ్ళు సూచిస్తారో, వాళ్ళు చేస్తూ ఉంటారో, చేయమని చెప్తూ ఉంటారో అటువంటి వాటిని చేయడం అనేది అది మంచిది కాదు, అది శాస్త్ర విరుద్ధం. కాబట్టి దీన్ని అందరూ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని మీకు గౌరవించాలి, ఏదో ఆయనలో వాళ్ళలో ఉండే ఒకటి రెండు మంచి గుణాలను చూసుకొని మీకు గౌరవించాలి అని కనుక అనిపిస్తే, మీ మనస్సు కనుక మీకు ఈ వ్యక్తిని గౌరవించాలి అని అనిపిస్తే గౌరవించడంలో తప్పులేదు. గౌరవించడం వేరే విషయం. ఒక వ్యక్తిని గౌరవించడం వేరు, అదే వ్యక్తిని దేవుడితో సమానంగా పూజించడం వేరు. రెండిటికీ అజగజాంతర వ్యత్యాసం ఉంది. రెండిటికీ చాలా తేడా ఉంది. మాకు గౌరవించాలని ఏదో మంచి, గౌరవించడం ఎవరినైనా గౌరవిస్తాం. ఒక మంచి మనిషి గౌరవించాలంటే ఏం కావాలి? ఆ మనిషిలో మంచి లక్షణాలు ఉండాలి. ఒక వ్యక్తిని గౌరవిస్తున్నాము అన్నంత మాత్రాన ఆ వ్యక్తిని దేవుడిగా పూజించాలి అని అర్థం కాదు. ఇది మాత్రం ఇప్పుడు దీనికి చాలా తేడా ఉంది. కాబట్టి గౌరవించాలనిపిస్తే గౌరవించుకోండి, అంతే తప్ప ఈ వ్యక్తి మీద మాకు గౌరవం ఉంది కాబట్టి నేను మాత్రం ప్రత్యేకంగా గౌరవం చూపిస్తాను, కాబట్టి నేను గుడి కట్టిస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు తగలేస్తాను, పెద్ద గుడి కట్టిస్తాను, అది ఇది అని అంటే మాత్రం అది తప్పు. అలా చెయ్యాలి అని అంటే కనుక దానికి శాస్త్ర ప్రమాణం అనేది ఇప్పుడు చెప్పినటువంటి ప్రమాణాల్లో ఏదైనా ఒకటి ఉండాలి. నీ గౌరవం ఉంటే గౌరవం చూపించుకోవచ్చు, అది వేరే విషయం. అది మనస్సులో ఉండాలి. ఆ గౌరవం వాళ్ళకి మనస్సులో గౌరవం ఉండాలి. అంతే తప్ప దేవుడికి సమానమైనటువంటి స్థానం ఇవ్వడం మాత్రం అది చాలా తప్పు. అలా ఇవ్వాలంటే కనుక ఈ మూడిటి యొక్క అనుమతి, ఈ మూడిట్లో ఏదో ఒక దాని యొక్క అనుమతి తప్పకుండా ఉండాల్సిందే. ఒకటా వేదములు, లేదా స్మృతులు అంటే స్మృతి పురాణాదులు, లేదా శిష్టాచారం, వీట్ల యొక్క సమ్మతి ఉంటే గాని ఆ స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వకూడదు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది లేనటువంటి సందర్భంలో తప్పకుండా మనం ఆ ఏ వ్యక్తిని కూడా భగవంతుడిగా పూజించడానికి సాధ్యమే లేదు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. అది ఇప్పుడు జగద్గురువులు చెప్పినట్టుగా ప్రతి విషయానికి శృతి, స్మృతి, సదాచారాలు ప్రమాణం. ఈనాడు చాలామంది యువతకి వీటిలన్నింటినీ చదవాలని చెప్పి ఉంటుంది, భగవద్గీత, రామాయణం. అయితే మూలాన్ని చదవాలంటే సంస్కృతం తెలిసి ఉండాలి. అందరికీ మొదటి నుంచి ఇప్పుడు అది చదివంగానే సంస్కృతం అర్థమయ్యేంత సంస్కృతం అభ్యసించడానికి అందరికీ అవకాశం లేదు. అనువాదాలు చూడాలి, లేదా ఎవరో చెప్పింది వినాలి. ఇట్లాంటప్పుడు స్వయంగా అధ్యయనం చేసుకోవడానికి ఎటువంటి గ్రంథాలు ఉపయోగకరంగా ఉంటాయి? ఆ అధ్యయన పద్ధతిని సంస్కృతం రాని వాళ్ళు, అంతగా అభినవేశం లేని వాళ్ళు ఎటువంటి గ్రంథాలని అధ్యయనం చేస్తే, ఏ గ్రంథాలని అధ్యయనం చేస్తే వాళ్ళకి ఎక్కువ ఉపయోగం కలుగుతుంది? అంటే ఇక్కడ సంస్కృతం రావడం రాకపోవడం అనేది విషయం కాదు. సంస్కృతం వచ్చినా రాకపోయినా ఈ భగవద్గీతాది గ్రంథాలనే చదవాలి. ఎందుకు అనంటే ఈ గ్రంథముల యొక్క గొప్పతనం, అంటే ఆ భగవంతుడు ఉపదేశించినటువంటి భగవద్గీత కావచ్చు, అథవా శంకరాచార్యుల వారు రచించినటువంటి ఎన్నో గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సంస్కృతం వచ్చా రాదా అనేది వేరే విషయం, కానీ చదవాలంటే ఈ గ్రంథాలని చదివితేనే అది చాలా ఉత్తమం. అయితే సంస్కృతం రాదు కదా, చదివితే ఏమిటి ఉపయోగం అని చాలామందికి అనిపించవచ్చు. ఎందుకంటే చదివినప్పుడు, ఒక గ్రంథం చదివినప్పుడు అది అర్థమైతే కదా ఉపయోగం.
అది అర్థం కాకుండా దాన్ని చదివితే ఏమిటి ఉపయోగం అని అనిపిస్తుంది చాలామందికి. కానీ అర్థం కాకుండా చదివితే ఏమిటి ఉపయోగం అనేది మిగతా గ్రంథాల విషయాల్లో ఉండొచ్చు, కానీ ఈ భగవద్గీత అథవా శంకరుడు రచించినటువంటి గ్రంథాల విషయంలో మాత్రం ఆ మాటకు అవకాశం లేదు. ఎందుకంటే ఈ గ్రంథముల యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే, అవి అర్థం కాకపోయినా కూడా ప్రతిరోజు వాటిని కనుక పారాయణ చేశాము అని అంటే మనకి తెలియనటువంటి ఒక అలౌకికమైన సంస్కారం ఖచ్చితంగా మనకు ఏర్పడుతుంది. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అదే ఈ గ్రంథముల యొక్క గొప్పతనం. ఇప్పుడు ఉదాహరణకి భగవద్గీత గ్రంథం ఉంది, దాని యొక్క గొప్పతనం ఎంత? చాలా గొప్పది ఆ గ్రంథం. ఎందుకు అంటే దాని గొప్పతనం ఎంత అనే విషయం గురించి ఎక్కువ వివరించకుండా ఒక మాటలో చెప్పాలంటే, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మన శాస్త్రంలో, మన ధర్మంలో, మన పరంపరలో. కానీ ఎన్ని గ్రంథాలున్నా కూడా ఒక గ్రంథానికి జయంతిని ఆచరించడం అంటే అది భగవద్గీతకి మాత్రమే మనం ఆచరిస్తాం. గీతా జయంతి అని ప్రతి సంవత్సరం ఇప్పుడే ఇక్కడ రాబోతోంది, కొన్ని నెల రోజుల్లో వస్తుంది. మార్గశిర శుక్ల ఏకాదశి రోజు గీతా జయంతి అని ఆచరిస్తాం. ఏదో వ్యక్తులకి జయంతిలోనే ఆచరించేది ఉంది, కానీ ఒక గ్రంథానికి ఎక్కడైనా గీతా జయంతి అని ఆచరిస్తామా అని అంటే అది భగవద్గీతకి మాత్రమే ఆచరిస్తాం. ఎందుకు అలాగా? ఏమిటా గ్రంథం యొక్క గొప్పతనం అంటే ఇదే గొప్పతనం. అది ఆ భాష అనేది రాకపోయినా కూడా ఆ వాక్యములు మన నోటి నుంచి వెలువడినాయి, ఆ వాక్యములు మన నోటి నుంచి మన చేత ఉచ్చరింపబడినాయి అనంటేనే చాలు ఆ గ్రంథం యొక్క ఆ శబ్దములకు ఉన్నటువంటి గొప్పతనమే అది. ఎందుకంటే యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిశ్రుత అని ఈ గీత యొక్క మహిమ గురించి చెప్పారు. స్వయంగా భగవంతుడి యొక్క ముఖారవిందం నుంచి వచ్చినటువంటిది ఈ భగవద్గీత. కాబట్టి ఇదే చాలు దీని యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి. కాబట్టి ఏ శబ్దములనైతే భగవంతుడు నేరుగా ఉచ్చరించాడో అదే శబ్దాల్ని మనం భగవద్గీతను పఠించేటప్పుడు ఉచ్చరిస్తున్నాము అనంటే ఆ శబ్దముల వెనక భగవంతుడి యొక్క మహిమ, భగవంతుడి యొక్క అంశము తప్పకుండా ఉండనే ఉంటుంది. కాబట్టి ఆ శబ్దాల్ని కనుక మనం పఠించినప్పుడు, ఆ శ్లోకాల్ని మనం పఠించినప్పుడు ఏమవుతుంది అనంటే ఆ భగవద్ అనుగ్రహం అనేది ఆ శబ్దాల వెంటే తప్పకుండా మన దగ్గరికి వస్తుంది, మనకి లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి దీన్ని చక్కగా రోజు భగవద్గీతని పారాయణ చేయడం, అథవా శంకరాచార్యుల వారు రచించినటువంటి ఆ స్తోత్రముల్ని, చిన్న చిన్న ప్రకరణ గ్రంథాలని, వాటన్నింటినీ కూడా పఠించడం అనేటటువంటి ఒక అభ్యాసాన్ని గనక, ఒక అలవాటుని గనక రోజు అందరూ పెట్టుకొని ఎంత వీలైతే అంత, కనీసం ఒక శ్లోకమా, 10 శ్లోకాలా, ఒక అధ్యాయమా, ఒక స్తోత్రమా, ఏదైనా సరే కొన్ని శ్లోకాలనైనా శ్రద్ధగా పఠించేటటువంటి అలవాటును కనుక పెట్టుకుంటే తప్పకుండా కాలక్రమేణా అక్కడ చెప్పబడేటటువంటి విషయాలన్నీ కూడా మనకి తప్పకుండా తెలుస్తాయి. అందులో కొంచెం కొంచెంగా అక్కడ ఉన్నటువంటి విషయముల యొక్క పరిజ్ఞానం, పరిచయం అనేది మనకి తప్పకుండా ఏర్పడుతుంది. అలాగే ఇంత జరిగిందంటే చాలు, ఇందాక చెప్పినట్టుగా ఈ శ్లోకాలని పఠించేటప్పుడు తప్పకుండా ఆ భగవద్ అనుగ్రహం కూడా మన వెంట ఉండనే ఉంటుంది. కాబట్టి తర్వాత మన జిజ్ఞాసకి అనుగుణంగా కావలసినటువంటి గురువు తప్పకుండా మనకి లభిస్తాడు. ఆ ఒక అవకాశాన్ని, ఆ ఒక ఏర్పాటుని భగవంతుడే తప్పకుండా చేస్తాడు. ఖచ్చితంగా ఆ భగవంతుడే మనకి గురువుని చూపిస్తాడు. ఎందుకంటే ఇప్పటి కాలంలో ఏదో గురువు పేరుతో చాలామంది ఉండొచ్చు. గురువు అసలు ఈ గురువు అనే శబ్దానికే విలువ పోయింది చాలా చోట్ల. ఏం గురువు, ఏమిటి సమాచారం, ఏంటి విషయం, ఎలా నడుస్తుంది అని ఈ గురువు అనే శబ్దాన్ని ఇలాంటి అర్థాల్లో ఇంత నాశనం చేశారు ఈ పదానికి. వాడు ఇంకోటితో మాట్లాడేటప్పుడు ఏం గురువు బాగున్నావా అని మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఇలా మాట్లాడుతున్నారు అంటే గురువు శబ్దానికి ఉన్నటువంటి మర్యాదను మొత్తం తీసేసి ఇలా మాట్లాడుతున్నారు ఇప్పటి కాలంలో. అంటే అయినా కూడా అక్కడికి ఏమైందంటే ఈ గురువు అనేటటువంటి శబ్దానికి ఉన్న విలువనంతా తీసేసి ఇలా మాట్లాడుతున్నా కూడా ఇటువంటి పరిస్థితిలో కూడా గురువు అని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నా కూడా నిజమైన గురువులు కూడా ఖచ్చితంగా ఉండనే ఉన్నారు. నిజంగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, చెప్పేటటువంటి వాళ్ళు కూడా అక్కడక్కడ ఖచ్చితంగా ఉన్నారు. అయితే మనం వెతుక్కొని వెళ్ళాలి. వెతికి అలా ఆ సరైనటువంటి గురువు దగ్గరికి మనం పెద్దల మార్గదర్శనాన్ని పొంది సరైనటువంటి వాళ్ళ నుంచి తెలుసుకొని అటువంటి గురువుని మనం ఆశ్రయించాలి. ఆ మార్గాన్ని ఇప్పుడు చెప్పినట్టుగా వీటిని పఠించేటప్పుడు ఆ భగవంతుడు తప్పకుండా మనకు ఆ మార్గాన్ని చూపిస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఈ గ్రంథముల్లో ఉన్నటువంటి విషయాల్ని ప్రతిపాదన చేస్తూ అక్కడ ఉన్నటువంటి విషయాల్ని చెప్తూ కొన్ని గ్రంథాలని, కొన్ని పుస్తకాలని, ప్రామాణికమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి కొన్ని పుస్తకాలు ఉండనే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటి కాలంలో ఉపన్యాసాలు,
ఉపన్యాసాలు సరైనటువంటి పండితులు, సరైనటువంటి సంప్రదాయంగా అధ్యయనం చేసినటువంటి పండితులు చేసేటటువంటి ఉపన్యాసాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ మాధ్యమంలో చాలామంది చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడే మేము ఇక్కడ చేసేటటువంటి ప్రవచనాలే ఎంతోమంది ఎక్కడో చాలా చోట్ల చూస్తుంటారు, మా దగ్గరికి వచ్చి చెప్తుంటారు, మీ ప్రవచనం మేము చూసాము. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు, కానీ మేము చూసాము అని చెప్తున్నారు. చెప్పినటువంటి విషయాల్ని కూడా తెలుసుకోగలుగుతున్నారు. ఇంకా మన పండితులు వాళ్ళందరూ కూడా చేసేటటువంటి చాలా చాలా చోట్ల మన యొక్క సంస్థ ద్వారా ఏర్పరిచేటటువంటి కార్యక్రమాల్లో కూడా చెప్పేటటువంటి ప్రవచనాలు అందరూ కూడా చాలా చోట్ల వింటున్నారు. అటువంటి ప్రామాణికమైనటువంటి వ్యక్తుల నుంచి ప్రవచనాలను విని చాలా విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఈ రకంగా ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని, సరైనటువంటి మార్గాలను ఉపయోగించుకొని తప్పకుండా ఈ మార్గంలో ముందుకెళ్ళడానికి అవకాశం అనేది అందరికీ ఉండనే ఉన్నది. కాబట్టి ఈ గ్రంథాలని చదవడం అనేది చాలా ముఖ్యం. ఒకటి భగవద్గీత, రెండు శంకరాచార్యుల వారు రచించినటువంటి ప్రకరణ గ్రంథాలు. వీటి నుంచి మొదలు పెడితే తర్వాత ఇంకా మనం ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ గ్రంథాలని పఠించాలి. అర్థం తెలిసినా తెలియకపోయినా, భాష వచ్చినా రాకపోయినా ఆ శబ్దాలని పఠిస్తే చాలు. తద్వారా మనకు ఒక విధమైనటువంటి మంచి సంస్కారం అనేది ఏర్పడుతుంది. ఆ సంస్కారమే ఈ మార్గంలో మనం ముందుకెళ్ళి మన లక్ష్యాన్ని చేరుకోవడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు గురుగారు చెప్పినట్టుగా చాలామంది గురువులు ఉన్నారు, సంప్రదాయ సిద్ధంగా అధ్యయనం చేసి వచ్చిన గురువులు ఉన్నారు. కొంతమంది వాళ్ళ పాటికి వాళ్ళు పుస్తకాలు చదువుకొని గురువులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఈ టీవీలలో, యూట్యూబ్లో వాటిల్లో చాలామంది మంత్రోపదేశాలు చేసేస్తున్నారు, యంత్రాలు ఇచ్చేస్తున్నారు, ఉపదేశాలు అవన్నీ చేసేస్తున్నారు. కొన్ని మంత్రాలు సర్వజన స్వీకార యోగ్యంగా ఉంటాయి, కొన్ని మంత్రాలు మాత్రం ఉపదేశంతో మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు జగద్గురువులే చాలామందికి ఉపదేశాలు చేస్తున్నారు. కాబట్టి మామూలుగా సామాన్యులకి విన్నప్పుడు ఏది స్వీకారయోగ్యమైన మంత్రము, ఏ మంత్రం ఉపదేశము ప్రత్యేకంగా కావాలి అనే వివేకము ఎలా తెలుసుకోవడం జనాలకి? అంటే మంత్రాల స్వభావాల్లో తేడాలు ఉంటాయి, పదాల్లో తేడాలు. అంటే ఇక్కడ మంత్రములు ఉన్నాయి, ఉపాసన చేయడానికి చాలా మంత్రాలు ఉన్నాయి. అదేవిధంగా మన శాస్త్రముల్లో భగవంతుడి యొక్క నామములు ఉన్నాయి. ఆ నామములనే మంత్రాలుగా పరిగణించడం అనేటటువంటి పద్ధతి కూడా ఉంది. ఆ నామాన్నే మంత్రంగా భావించడం. ఎందుకంటే మంత్రము అనేటటువంటిది ఏమిటి? ఎవరైతే ఆ మంత్రాన్ని జపిస్తారో, ఉపాసన చేస్తారో వాళ్ళని కాపాడి వాళ్ళకి శ్రేయస్సుని కలిగించేటటువంటిదే మంత్రం. కాబట్టి ఇటువంటి ఈ యౌగికమైనటువంటి అర్థాన్ని తీసుకొని ఈ ఆ మంత్రం అనేటటువంటి పదాన్ని నామముల్లో భగవన్ నామాన్ని కూడా ప్రయోగించేటటువంటి పద్ధతి అనేది ఉండదు. కాబట్టి ఈ రకంగా ఆ భగవన్ నామాన్ని, అందుకే నామమంత్రం అని కూడా అంటూ ఉంటాం. నామమంత్రం అంటే ఏమిటి? నామాన్నే మంత్రంగా ఉపదేశింపబడి ఆ మంత్రంగా దాన్ని అనుష్ఠించడం అని. కాబట్టి ఈ మహామంత్రాలు, మంత్రశాస్త్రంలో చెప్పినటువంటి విశేషమైన మంత్రాలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పంచాక్షరి, గాయత్రి, పంచాక్షరి, అష్టాక్షరి, శ్రీ విద్య మొదలైనటువంటి రకరకాల మంత్ర జపాలన్నీ, బాలామంత్రం ఇత్యాది మంత్రాలన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ మాత్రం ప్రత్యక్షంగా గురు శుశ్రూష చేసి గురువు యొక్క అనుమతిని తీసుకొని గురుముఖత మాత్రమే తీసుకోవాలి. ఈ నామమంత్రములనేవి ఏవైతే ఉన్నాయో వాట్లని ఎలాగైనా సరే ఉపదేశం తీసుకోవచ్చు, ఎలాగైనా సరే పర్వాలేదు. ఇప్పుడు పంచాక్షరి, అష్టాక్షరిలో నామము ఉంది, కానీ దాన్ని ఉపదేశం పొందే పద్ధతి ఉంది. ముఖ్యంగా ఆ రెండు బాగా ప్రసిద్ధంగా ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో అంటే అక్కడ నామం అనేది ఉన్నా కూడా, అది నామంగా కనబడుతున్నా కూడా అది మంత్రమే. ఇప్పుడు ఉదాహరణకి చాలా మందికి తెలియదు, మనం చాలా చోట్ల వింటూ ఉంటాం. ఇప్పుడు నరసింహస్వామి మంత్రం ఉంది, నరసింహస్వామి అనుష్ఠుప్ మంత్రం ఉంది. ఇది వస్తుతః మహామంత్రం, కానీ అది ఎలా ఉంటుంది? అది అనుష్ఠుప్ మంత్రం కాబట్టి చూడడానికి ఒక అనుష్ఠుప్ శ్లోకంలో ఇది ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం లాగా ఈ నరసింహ మంత్రం అనేది కూడా ఉంది. కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఈ నరసింహ మంత్రాన్ని ఒక శ్లోకంగా భావించేసి ఇది కూడా శ్లోకమే కదా, ఎలాగైతే మిగతా శ్లోకాలు చెప్పేస్తున్నామో ఈ శ్లోకాన్ని కూడా అలా చెప్పేసేయచ్చు అని చెప్పేస్తుంటారు. ఆ శ్లోకాన్ని అందరూ ఇది శ్లోకంగా భావించి చాలామంది చెప్పేస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ రాసేస్తుంటారు సంచుల మీద. నేను ఎక్కడ ఒకసారి చూస్తే ఏదో ఒక ఆయన సంచి మీద ఆ మంత్రం రాసింది. నేనేమిటో ఈ సంచి ఎక్కడ దొరికిందా నీకు? దీని మీద ఈ మంత్రం, ఇది మహామంత్రం, అది ఊరికే తీసుకునే మంత్రం కాదు, ఇలాంటి మంత్రాలతో ఆటలాడకూడదు, ఇదేమిటి సంచి మీద ఉందేమిటి? లేదు, నేను ఎక్కడికో గుడికి వెళ్ళానండి, నరసింహస్వామి గుడికి వెళ్తే అక్కడ ఏదో సేవ చేస్తే వాళ్ళు ఈ ప్రసాదం ఈ సంచిలో ఇచ్చారు, దాని మీద వేసి ఇచ్చారు అని చెప్పారు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? వాళ్ళకి అది మంత్రం అనేటటువంటి జ్ఞానం లేక చూడడానికి అలా కనబడుతుంది అని చెప్పి ఇది కూడా శ్లోకమే కదా, మిగతా శ్లోకాల్లాగా ఇది కూడా శ్లోకమే కదా అని భావించేసి అలా చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా అది మహామంత్రం.
అది ఆనుష్ఠుభ మంత్రరాజ మహామంత్రం అని దాని గురించి చెప్తాం. కాబట్టి అదొక మంత్రరాజం, అంటే మంత్రాల్లోనూ ఇంకా ఉత్కృష్టమైనటువంటి మంత్రం అది. అటువంటి మంత్రాల్ని అవి నామములుగానో అథవా శ్లోకములుగానో కనబడుతున్నా కూడా మంత్రశాస్త్రముల్లో దీన్ని మహామంత్రంగా మంత్రరాజంగా పరిగణించారు. కాబట్టి దాని ఉపదేశం తీసుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్షంగా గురుపదేశం తీసుకోవాల్సిందే. ఈ పంచాక్షరి ఇవన్నీ కూడా మంత్రాలుగా కనిపిస్తాయి. ఎందుకంటే దాంట్లోనే ఈ ప్రణవం అని, హ్రీంకారం అని, ఈ ప్రణవ పంచాక్షరి, ప్రాసాద పంచాక్షరి, శక్తి పంచాక్షరి అని ఇలా రకరకాలుగా ఉన్నాయి పంచాక్షరి మంత్రాలు. కాబట్టి ఇవన్నీ తీసుకోవాలంటే మాత్రం అవి మహామంత్రాలే. కాబట్టి గురుముఖతనే ఉపదేశం తీసుకోవాలి. నమశివాయ నుంచి నమశివాయ అనేది ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా ఎవరైనా చేయొచ్చు. ఆ ప్రణవం అనేది లేకుండా నమశివాయ, అందుకే వస్తుత దీన్ని పంచాక్షరి అన్నదే అందుకోసం. పంచాక్షరి అంటే ఏమిటి? 5 అక్షరాల యొక్క సమూహం. 5 అక్షరాలు కలిగినటువంటి మంత్రాన్ని పంచాక్షరి మంత్రం అని అంటారు. అక్కడికి ఇదేమైంది, ఈ పంచాక్షరములు ఎప్పుడుంటాయి? నమశివాయ అన్నప్పుడే అందులో 5 అక్షరాలు ఉంటాయి. దాన్ని ఎవరైనా కూడా ఎక్కడి నుంచైనా ఉపదేశం తీసుకోవచ్చు, ఎవరైనా కూడా చేయొచ్చు. దానికి ఏ విధమైనటువంటి నేరుగా అట్లానే తీసుకోవాలనేటటువంటిది ఏమీ లేదు. నేరుగా తీసుకుంటే మంచిదే, నేరుగా తీసుకుంటే చాలా మంచిది. కానీ అలాగే తీసుకోవాలి అని ఆ నియమం అనేది లేదు. దాన్ని ఎవరైనా కూడా ఎలాగైనా కూడా చేయొచ్చు. ఎప్పుడైతే దానికి ప్రణవాన్ని కలుపుతామో అప్పుడు అది ప్రణవ పంచాక్షరి అని అనిపించుకుంటుంది. ఎప్పుడైతే ఇంకొక బీజాన్ని కలుపు దానికి శక్తి పంచాక్షరి, ఎప్పుడైతే ప్రాసాద బీజాన్ని కలుపుతారో దాని ప్రాసాద పంచాక్షరి అని ఇలా రకరకాలుగా దానికి వస్తుంది. అవన్నీ కలిసినప్పుడు మాత్రం అది మహామంత్రం అనేటటువంటి మహామంత్రంగా వ్యపదేశింపబడుతుంది. వీటన్నిటిని కూడా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏది ఎలాగా అనే దాన్ని తెలుసుకోవాలంటే ఇది మన బుద్ధితో తెలుసుకునే విషయాలు కావు. వీటన్నిటి కూడా మనకి మంత్రశాస్త్రం అనేది మూలం. వీటన్నింటినీ కూడా ఆ మంత్రశాస్త్రములు మనకి విశేషంగా చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఆ మంత్రశాస్త్రముల ద్వారా ఏది మహామంత్రం, ఏది మంత్రరాజం, ఏది నామమంత్రం, దేన్ని ఎలా తీసుకోవాలి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా ఆ రకంగా తెలుసుకొని వాటిని చేయాలి. కాబట్టి ఇప్పుడు నమశివాయ అథవా ఈ నమశంకరాయ అనేటటువంటి మంత్రాన్ని నేను చాలా మందికి అన్ని చోట్ల ఇస్తూ ఉంటాను. నమశంకరాయ దాన్ని ఎవరైనా చక్కగా హాయిగా జపం చేయొచ్చు. దానికి విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా చెప్పారు. తప్పకుండా హాయిగా దాన్ని జపం చేసినప్పుడు ఆ భగవద్ అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఉపాంత్య ప్రశ్న. ఇప్పుడు హిందువులుగా మనం భగవదారాధన రకరకాలుగా చేస్తాము. ఇప్పుడు గురువుగారు మొన్న అనుగ్రహపట్టిన ఇప్పుడు స్త్రీలలోనూ అమ్మవారిని ఆరాధిస్తాము, బాలకుల్లోనూ ఆరాధిస్తాము. దీంట్లో మనం వృక్షాలని, నదులని కూడా మనం ఆరాధిస్తాం. అయితే కొంతమంది ఇప్పుడు హిందుత్వం మీద పెడుతున్న నింద ఏమిటంటే మీరు వృక్షాలని, నదుల్ని పూజిస్తారు కానీ మిగతా సందర్భాల్లో మీరు పర్యావరణాన్ని అస్సలు పట్టించుకోరు అని ఒక అపార్థమైన నింద ఒకటి వేస్తున్నారు. మన సనాతన ధర్మంలో ఈ పూజలు మాత్రమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం, ప్రకృతిని అమ్మవారిగా భావించి దాన్ని గౌరవించడం గురించి మన శాస్త్రాల్లో ఏం చెప్పబడింది అనేది ఒక సందేహం. అంటే హిందువులు పర్యావరణాన్ని రక్షించడంలో దృష్టి పెట్టరు, కానీ చెట్లని, మొక్కల్ని, వీటన్నింటినీ పూజిస్తూ ఉంటారు అనేటటువంటి మాట ఇలా ఆక్షేపణ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే అసలు ఈ పర్యావరణ యొక్క సంరక్షణ చెయ్యాలి, ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించి దాని సంరక్షణ చెయ్యాలి అనే మాట, ఈ అవసరం ఇది ఎప్పటి నుంచి వచ్చింది? ఇటీవల కాలం నుంచి. అంటే ఎప్పుడైతే ఆధునికమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా కనిపెట్టి, అంటే ఈ పర్యావరణానికి మారకంగా ఉండేటటువంటి వస్తువులన్నింటినీ కూడా కనిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా చేసేటటువంటి ప్రకృతిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉచ్ఛృంఖలంగా ప్రవర్తించేటటువంటి, ఆ ప్రకృతిని నాశనం చేసేటటువంటి, ఈ కాలుష్యం వచ్చేటటువంటివి, ఇవన్నీ కూడా చేయడం ఎప్పటి నుంచి మొదలైందో అప్పటి నుంచి దీని అవసరం ఏర్పడింది. అని వెనకటి కాలం నుంచి అసలు అవసరమే లేదు. అంటే ఏమిటి? పర్యావరణాన్ని రక్షించాలి అనేటటువంటి, ఎందుకంటే పర్యావరణాన్ని ఎప్పుడు రక్షించాలి? పర్యావరణకి హాని కలిగినప్పుడు రక్షించాలి. పర్యావరణానికి ఎప్పుడు హాని కలుగుతుంది? అటువంటి పనులను చేసినప్పుడు హాని కలుగుతుంది. అటువంటి పనులను చేసే ఇది ఎప్పటి నుంచి వచ్చింది? పర్యావరణానికి హాని కలిగేటటువంటి పనులు ఎప్పటి నుంచి మొదలైనాయి? ఇటీవల కాలం నుంచి మొదలైనాయి. అంటే దాదాపుగా 100 ఏళ్ళు 150 ఏళ్ల క్రితం అసలు పర్యావరణాన్ని రక్షించాలి అని ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది. ఎందుకంటే అప్పటి కాలంలో ఉన్న పర్యావరణాన్ని రక్షించుకొని దాని నుంచి ఎంత ప్రయోజనం పొందగలమో అంత మాత్రం చేస్తూ ఉండేవాళ్ళు. అటువంటి అవసరం అనేది ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే అటువంటి అవసరం అనేది వచ్చింది ఇప్పుడు కనిపెట్టినటువంటి వస్తువులన్నీ కూడా ఇలా వచ్చినాయి. కాబట్టి మనిషి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, అలాగని ఇప్పుడు కనిపెట్టినటువంటి వస్తువులన్నింటినీ వదిలేద్దామా, వీటన్నింటినీ కూడా వదిలేసేద్దామా అని అంటే అది కుదరదు. ఎందుకంటే ఈ వాటి వల్ల ఎంతో ఉపయోగం కలుగుతుంది, మనిషే కనిపెట్టాడు, వాటిని చక్కగా ఉపయోగించుకోవడం వల్ల ఎంతో లాభం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న సమస్య ఎక్కడ అనంటే
పర్యావరణాన్ని తప్పకుండా రక్షించాల్సిందే. కాబట్టి పర్యావరణాన్ని రక్షించాలి, దానికి కావలసినటువంటి పనులను చెయ్యాలి, పర్యావరణానికి హాని కలిగించేటటువంటి పనులని చెయ్యకూడదు అనేటటువంటి విషయాన్ని మన ధర్మం ప్రత్యేకంగా చెప్పకపోయినా అది చెయ్యాల్సిందే. అంటే అలాగని ప్రత్యేకంగా ఎందుకు చెప్పలేదు అని అంటే, పర్యావరణానికి హాని కలిగించేటటువంటి పనులని మన ధర్మం అసలు చెప్పనే లేదు. శాస్త్రముల్లో ఉన్నటువంటి ఏ ఆచరణని తీసుకున్నా కూడా అందులో పర్యావరణానికి ఉపకారం కలిగేటటువంటి పనులే ఉన్నాయి తప్ప పర్యావరణానికి హాని కలిగించేటటువంటి ఆచరణలు లేవు, మన ధర్మంలోనే లేవు. కాబట్టి ఆ పర్యావరణం యొక్క రక్షణ గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది వెనకటి కాలంలో. అయితే ఇప్పటి కాలంలో వచ్చినటువంటి అత్యాశ, మనిషికి ఉండేటటువంటి అత్యాశతో అనవసరమైన ఉన్నతి సరిపోకుండా ఇంకా అది చేయాలి ఇది చేయాలనే దాంతో ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అది ఒక హిందూ అయినా సరే ఎవరైనా సరే తప్పకుండా పర్యావరణాన్ని రక్షించే ఆలోచన చేయాల్సిందే. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు చెట్టును ఏదో పూజించడం మాత్రమే కాదు, దాన్ని తప్పకుండా సంరక్షించాలి. అందుకే నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను. నేను అన్ని చోట్ల చెప్పేది ఏమిటంటే, నేను పెట్టుకున్నటువంటి ఒక నియమం నేను అలాగే చేయిస్తుంటాను అన్ని చోట్ల. ఎక్కడైనా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఒక చెట్టుని నరకాల్సి వచ్చింది, తీయాల్సి వచ్చింది అని అంటే దానికి ప్రత్యామ్నాయంగా కనీసం 3 చెట్లనైనా సరే ఇంకో చోట నాటాలి. మళ్ళీ ఏదో ఇంకా తప్పలేదు, ఈ చెట్టును నరకాల్సి వచ్చింది, తీయాల్సి వచ్చింది అనేటటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తే గనక దానికి కనీసం 3, దానిపైన ఇంకా 10 పెడతాం, 10 నాటుతాం, 15 నాటుతాం అంటే ఇంకా సంతోషమే. కానీ తప్పకుండా 1కి 3 నాటాల్సిందే. ఎందుకంటే దాని యొక్క అవసరం అనేది చాలా ఉండనే ఉంది. కాబట్టి ఇక్కడ ఆ ప్రకృతిని పూజిస్తున్నాము అనేది మన ధర్మంలో ఉన్నప్పుడు దాన్ని సంరక్షించాలి అనే మాటని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దానిలోనే ఇది కూడా వచ్చింది. కాబట్టి అయితే దాన్ని చేస్తున్నారా లేదా అనేది వేరే విషయం. ఇప్పుడు నదులు ఉన్నాయి, నదులన్నీ కూడా కలుషితం అయిపోతుంటాయి. అది నదులన్నీ కూడా కలుషితం అయిపోతుంటాయంటే మనం వాటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. నదుల్ని పూజించడం మాత్రమే కాకుండా వాటిని కలుషితంగా చేయకూడదు అనేటటువంటి ఆలోచన కూడా తప్పకుండా చేయాల్సిందే. అంటే ఇంకా నదిని పూజించాలి, ప్రకృతిని పూజించాలి అని చెప్పినప్పుడు ఒకవైపు పూజిస్తాము, ఇంకోవైపు మళ్ళీ నాశనం చేస్తాము అని అంటే అది కుదురుతుందా? అసలు రెండు పరస్పర విరుద్ధాలు కదా. కాబట్టి పూజిస్తున్నాము అనంటే రక్షిస్తేనే కదా దాన్ని పూజించడానికి సాధ్యమయ్యేది. కాబట్టి పూజిస్తున్నాము అనంటే రక్షించాలి అనేటటువంటి అర్థం దానిలోనే వచ్చేసింది. కాబట్టి అది తప్పకుండా చేయాల్సిందే, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చెప్పలేదంతే, ప్రత్యేకంగా దాన్ని చెప్పలేదంతే, కానీ అది ఉండనే ఉంది. అది పూజించాలి అని చెప్పినప్పుడే రక్షించాలి అనే విషయం దాంట్లో వచ్చేస్తుంది. రక్షించాలి అని చెప్పినంత మాత్రాన పూజించాలి అనే అర్థం రాకపోవచ్చు, కానీ పూజించాలి అని చెప్పినప్పుడు రక్షించాలి అనే అర్థం తప్పకుండా దాంట్లో రానే వస్తుంది. దాన్ని మళ్ళీ పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అది ఉండనే ఉంది. తప్పకుండా అందరూ కూడా ప్రకృతిని రక్షించుకోవాలి, ఈ ప్రకృతిని సంరక్షించాలి. అందుకే మీరు చాలామంది కూడా వినుండొచ్చు, మనం శృంగేరిలో మన పీఠంలో ఏ కార్యక్రమాలు, ఏ భగవద్ ఆరాధనలు చేసినా కూడా ఒక సంకల్పం, మహాసంకల్పం అనేది పఠించడం ఒకటి ఉంటుంది. దాంట్లో రకరకాల పాపాలని పరిగణన చేశారు. ఫలానా పాపం అంటే ప్రపంచంలో అందరూ తెలిసి తెలియక చేసేటటువంటి పాపాలు. ఆ పాపములని పరిగణించేటప్పుడు ఒక పాపం ఏముంది అని అంటే అశుష్క వృక్షఛేదనం అని ఒక పాపం. అంటే ఏమిటి? ఎండిపోయిన చెట్టు నరికేస్తే అందులో నష్టమేం లేదు. ఎండిపోయిన చెట్టు నరకడం వల్ల అందులో ఏ విధమైనటువంటి నష్టము లేదు, పాపము లేదు. కానీ ఒక పచ్చగా ఉన్నటువంటి చెట్టుని నరకడం అనంటే అది పాపమే. దాన్ని పూర్తిగా నరకేయడం ఒక చెట్టుని అనంటే అది పాపము అనే శాస్త్రం పరిగణించింది. శాస్త్రం అలాగే చెప్పింది. అందుకే దాన్ని పాపాలు, రకరకాల పాపాల్లో అశుష్క వృక్షఛేదనం. అశుష్కం అంటే పచ్చగా ఉన్నటువంటిది, శుష్కం అంటే ఎండిపోయినటువంటిది, అశుష్కం అంటే పచ్చగా ఉన్నటువంటి చెట్టు, ఇంకా ప్రాణంతో జీవంతో ఉన్నటువంటి చెట్టు. దాన్ని వధించడం అనేది పాపము అని శాస్త్రం స్పష్టంగా చెప్పింది. అందుకే అక్కడ చేసేటటువంటి సంకల్పంలో ఆ సంకల్పాలు దాని పట్టిలో దీన్ని కూడా చదువుతాం. అంటే దాన్ని కూడా ఒక పాపంగా పరిగణించి ఈ రకంగా సంకల్పం చేయాలి అని వెనకటి నుంచి చెప్పారు. కాబట్టి ఇటువంటి అక్కడికి ఏమైంది ఏతావత దీన్ని ఎందుకు చెప్పొచ్చాను అంటే అక్కడికి పర్యావరణానికి హాని కలిగించడం అనేది పాపము అని స్పష్టంగా మన శాస్త్రం చెప్పినట్టు అయింది. కాబట్టి దాన్ని సంరక్షించుకోవాలి, దాన్ని నాశనం చేసేటటువంటి పనులను ఎవరు కూడా తప్పకుండా చేయకూడదు అనేటటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. అలాగే చివరి సందేహం, ఒక ప్రశ్న. ఇప్పుడు నేటి యువతలే భావి పౌరులు అనే మాట ఉంది. కాబట్టి సనాతన ధర్మం ద్వారా సకల జనులకి శాంతిమయమైన వాతావరణాన్ని సృష్టించి మన సనాతన వైదిక ధర్మం యొక్క ప్రచారంతో యువత ఈ దేశాన్ని నడిపించాలంటే వాళ్ళు ఏ విధంగా ఉండాలో గురువుగారి యొక్క సందేశంగా కావాలి.
ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి, చిన్నపిల్లల నుంచి యువత అందరూ కూడా చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అని అంటే తమ యొక్క వ్యక్తిత్వాన్ని ఉత్తమంగా మార్చుకోవాలి, ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని తెచ్చుకోవాలి. ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని తెచ్చుకోవాలి అనంటే దానికి శాస్త్రంలో చెప్పినటువంటి ఒక మార్గం ఏమిటి అనంటే ఆత్మావలోకన చేసుకోవాలి. ప్రత్యహం ప్రత్యవేక్షేత నరశ్చరితమాత్మనః కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి అని చెప్పారు. అంటే దీని యొక్క అర్థం ఏమిటి? ప్రతి మనిషి ప్రతిరోజు ఒకసారి తనను తాను పరిశీలించుకోవాలి. దీన్నే ఆత్మావలోకన, ఆత్మ పరిశీలన, ఆత్మవిమర్శ అని అంటారు. ఈ శబ్దాలతో చెప్తాం. అంటే ఎలా పరిశీలన చేసుకోవాలి అని అంటే ఇవాళ రోజు నేను చాలా పనులు చేశాను. ఈ పనులన్నీ కూడా ఎలాంటి పనులు? సత్పురుషులు చేసేటటువంటి పనులా, లేదంటే దుష్టులు అథవా పశువులు చేసేటటువంటి పనులా? ఎలాంటి పనులను చేశాను ఇవాళ రోజున నేను అనేటటువంటి విమర్శని ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అని మనకి మన ధర్మం చెప్తోంది. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే మనలో ఉన్నటువంటి మంచి గుణాలు, మనలో ఉన్నటువంటి చెడు గుణాలు అన్నీ కూడా మన దృష్టిలోకి వస్తాయి, మన దృష్టికి వస్తాయి. ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉంది, రెండు కూడా మన దృష్టిలోకి వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే మంచి విషయాల్ని కాపాడుకోవాలి, ఇంకా పెంచుకోవాలి. ఏవైతే చెడు విషయాలు మన దృష్టిలోకి వచ్చినాయో, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను చేసింది తప్పు అని ఏ విషయాలైతే మన దృష్టిలోకి వచ్చాయో వాటిని సరి చేసుకోవడానికి ఒక మార్గం అనేది మనకి ఏర్పడుతుంది. ఇలా ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం పెంచుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇటువంటి ఆత్మ విమర్శని ప్రతిరోజు కూడా మనం చేసుకుంటూ ఉంటే ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం అనేది ప్రతి మనిషిలోనూ ఏర్పడుతుంది. ఇటువంటి పనిని చిన్నప్పటి నుంచి మనం చేస్తూ ఉండాలి, చేయగలగాలి. చేస్తున్నప్పుడు ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం మనలో ఏర్పడుతుంది. ఇది మొట్టమొదటి విషయం. ఇక్కడ ఏదైనా ఒక చెడు గుణం మనలో ఉన్నట్టుగా మన దృష్టికి వచ్చింది అన్నప్పుడు మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏమిటో తెలుసా? దాన్ని ఒప్పుకోవాలి. అవును, నిజంగా నాలో ఇటువంటి ఒక చెడ్డ గుణం అనేది ఉన్నది అనేదాన్ని ఒప్పుకోవాలి తప్ప వితండవాదం చేయకూడదు. చాలామంది చేసే తప్పది. ఎందుకంటే దాన్ని ఒప్పుకున్నప్పుడే దాన్ని సరి చేసుకోవడానికి సాధ్యమవుతుంది తప్ప అబ్బాయి ఇది సరికాదు, నేను చేసిందే సరి అని కనుక వితండవాదం చేయడం మొదలెట్టామనంటే దాన్ని ఎవరూ సరి చేసుకోలేరు. సరి చేసుకోవడం అనేది కుదరదు, ఇంకా మొండిగా తయారవుతాం. ఆ వితండవాదం చేయడం ద్వారా ఆ వితండవాదం అనేది మనిషిని ఇంకా మొండివాడిగా తయారు చేస్తుంది. ఏం చేస్తుంది అంటే అంతకుముందు అయితే ఏదో తప్పు చేశాడు, కానీ ఇప్పుడు ఈ వితండవాదం చేసి తర్వాత ఎలా తయారవుతాడంటే చేస్తే తప్పే చేయాలి అన్నట్టుగా తయారైపోతాడు మనిషి. ఎందుకు చేయకూడదు, ఇలాగే చేస్తా నేను, ఎవడేమనుకున్నా సరే ఇలాగే చేస్తా నేను అనేటటువంటి ఆ మొండితనం మనిషికి వస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండాలి అంటే ముందు ఆ తప్పు మన దృష్టికి వచ్చినప్పుడు మొట్టమొదటి దాన్ని ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్న తర్వాత చేయవలసింది ఏమిటి అని అంటే ఒప్పుకుంటే అక్కడికి ఇంకా ఆ సరి చేసుకోవడంలో 90% అయిపోయినట్టే. ఇంకా మిగిలింది 10%. ఆ 10% ఏమిటి అని అంటే దాన్ని సరి చేసుకోవడం. ఒప్పుకుంటేనే అక్కడికి 90% అది సరైపోయినట్టే. అవును, నాలో ఫలానా తప్పుడు గుణం ఉంది, ఇది సరికాదు అని తెలుసుకుంటే అక్కడికి 90% సరైపోయినట్టే. ఇంకా మిగిలింది 10%. దాన్ని ఎలా దాన్ని అది ఆ 10% చేయాల్సింది ఏమిటంటే సరి చేసుకోవడం. సరి చేసేసుకున్నామంటే ఇంక అక్కడికి ఆ తప్పుడు గుణం నుంచి మనం బయటపడిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా వ్యక్తిత్వాన్ని, ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకునేటటువంటి పనిని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చెయ్యాలి. ఇది మొట్టమొదటి విషయం. ఇంకొకటి ఏమిటి అనంటే అందరికీ కూడా ఉన్నటువంటి కర్తవ్యాలు ఏమిటి అనంటే తమ యొక్క వైయక్తికమైనటువంటి అభివృద్ధి కోసం చేయవలసినటువంటి పనులు కొన్ని. అదేవిధంగా మనం ఏ కుటుంబంలో జన్మించామో, ఏ పరివారంలో అయితే మనం ఉన్నామో ఆ కుటుంబంలో పరంపరగా వచ్చినటువంటి ఆచరణలు, సంప్రదాయాలు, పనులు అథవా ఆ కుటుంబానికి కావలసినటువంటి పనులు అవన్నీ చేయవలసినటువంటివి కొన్ని. ఇది రెండో పనులు. ఇంకా మూడవది ఏమిటి అనంటే మనం ఏ సమాజంలో అయితే ఉన్నామో ఆ సమాజానికి మన వల్ల ఏదైనా ఉపకారం కలిగేట్టుగా మనం చేయవలసినటువంటి పనులు. అంటే మన వైయక్తికమైనటువంటి అభివృద్ధికి కావాల్సిన పనులు, మనం ఏ కుటుంబంలో అయితే ఉన్నామో ఆ కుటుంబం యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి పనులు, అదేవిధంగా ఏ సమాజంలో ఉన్నామో ఆ సమాజం యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి పనులు. ఇవి 3 రకాల పనులు ఉన్నాయి. వీటిని అందరూ కూడా చెయ్యాలి. అందులోనూ ఈ 3 పనులు మళ్ళీ 2 రకాలుగా ఉన్నాయి.
ఏమిటి అంటే లౌకికమైనటువంటి పనులు, మళ్ళీ ఆధ్యాత్మికమైన రెండు ఒకటే. ధార్మికం ఆధ్యాత్మికం రెండింటికి ఒకటే అర్థం. ఇప్పుడు ఉదాహరణకి మన యొక్క వైయక్తికమైన అభివృద్ధికి కావలసినటువంటి పనులు అన్నప్పుడు ఇవి రెండు రకాలు. ఒకటి లౌకికమైనటువంటివి, ఒకటి ధార్మికమైనటువంటివి. లౌకికమైనటువంటి అభివృద్ధి పనులు అనంటే, లౌకికంగా మనం అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి పనులు అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా మంచి గుణాలని పెంచుకోవడం, అదేవిధంగా చక్కగా చదువుకోవడం, మంచి అలవాట్లని పెంచుకోవడం, అదేవిధంగా చెడు అలవాట్లన్నింటినీ కూడా వదిలేయడం, ఇవన్నీ కూడా వీటిని చేయడం. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనకి లౌకికంగా మనం చాలా చక్కటి స్థితికి రాగలుగుతాం. అదేవిధంగా ధార్మికమైనటువంటి కార్యాలు అంటే మన యొక్క ఆత్మాభివృద్ధి కోసం చేయవలసినటువంటి ధార్మికమైన కార్యాలు అవేమిటవి అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా మనం చేయవలసినటువంటి అనుష్ఠానాలు, భగవదారాధన, ఈ భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ఈ కర్మ మార్గం, భక్తి, మనం చేయవలసినటువంటి అనుష్ఠానాలు, చేయవలసినటువంటి ఆరాధనలు, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ రకంగా రెండు రకాలుగా ఉన్నాయి. అదేవిధంగా మన యొక్క కుటుంబం, ఏ కుటుంబంలో ఏ పరివారంలో అయితే మనం ఉన్నామో దాని యొక్క అభివృద్ధికి చేయవలసినటువంటి పనులు, అందులోనూ మళ్ళీ రెండు రకాలు. ఏమిటి అంటే మనం ఏ కుటుంబంలో అయితే ఉన్నామో, మన ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, మనకంటే చిన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో కూడా బాధ్యతగా నడుచుకోవడం, వాళ్ళకు కావలసినటువంటి పనులను చేయడం, మన వల్ల ఏమేమి పనులు అయితే జరగాల్సి ఉందో వాటిని, ఒక కుటుంబంలో ఒక మనిషిగా మన వల్ల ఏమేమైతే జరగాల్సిన ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం చేయడం, ఇది మన యొక్క బాధ్యత, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధ్యత. అందులోనూ మనల్ని చూసి నేర్చుకునేట్టుగా, మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకునేట్టుగా మనం ఉండడం, ఇది ఒకటి. అదేవిధంగా ఇదే దాంట్లో మళ్ళీ ధార్మికమైనటువంటి కార్యాలు ఏమిటి అనంటే మన కుటుంబంలో కొన్ని ధార్మికమైనటువంటి ఆచరణలను వెనకటి వాళ్ళందరూ కూడా చేసుకుంటూ వచ్చారు. వాళ్ళంతా ఎందుకు ఈ ఆచరణలు చేసుకుంటూ వచ్చారు అనంటే దీని ద్వారా కుటుంబ యొక్క శ్రేయస్సు కోసం, మన పరివారం యొక్క శ్రేయస్సు కోసం ఆ పనులన్నీ కూడా వెనకటి నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి వీటన్నిటినీ కూడా చక్కగా చేయడం, ఏ ఆచరణలు అయితే వెనకటి నుంచి వచ్చాయో వాటిని చక్కగా శ్రద్ధగా ఆచరించడం, ఇది రెండవది. అదేవిధంగా మూడవది ఏమిటంటే మనం ఏ సమాజంలో అయితే ఉన్నామో ఆ ఏ సమాజం ద్వారా మనం ఉపకారాన్ని పొందుతూ ఉన్నామో, ఏ సమాజంలో మనం జీవిస్తూ ఉన్నామో దానికి కావాల్సినటువంటి పనులని చేయడం. అంటే ఏమిటి అనంటే సమాజంలో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడేటటువంటి పనులను చేయడం, మన ద్వారా ఎంత సాధ్యం అవుతుందో అంతమందికి ఉపయోగపడేలా చేయడం, ఆ మంచి పనులు చేయడం సమాజంలో. అంటే ఇది ధర్మానికి, అంటే ఇది కూడా ధార్మికమైనటువంటి విషయమే, ఉపకారం చేయడం అంటే అది ధర్మమే. అదేవిధంగా సమాజంలో మన యొక్క ధర్మం, ఏ ధర్మాన్ని అయితే మనం అనుసరిస్తూ వస్తున్నామో, ఈ సనాతన హిందూ ధర్మం అనేది ఏదైతే ఉందో ఈ ధర్మాన్ని మనం అనుసరిస్తూ వస్తున్నాం. దీని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా సమాజంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళు కూడా ఈ ధర్మ మార్గంలో ఉండేలాగా చేయడం, ఈ విధమైనటువంటి పనులని ముఖ్యంగా యువత తప్పకుండా చెయ్యాలి. ఈ పనులన్నింటినీ కూడా తప్పకుండా చెయ్యాలి. దీనికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, దీనికి కావాల్సినటువంటి ప్రేరణని తప్పకుండా అందరూ పొందాలి. ఈ పనులన్నిటినీ కూడా తప్పకుండా అందరూ చెయ్యాలి. దీనికోసం ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని మొట్టమొదట అందరూ కూడా తెలుసుకోవాలి. ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఎప్పుడంటే, ఇప్పుడు ఈ ధర్మం గురించి, పరంపర గురించి విన్నప్పుడు చాలామందికి ఏమవుతుందనంటే చాలా ఆచారాలని వీటన్నిటిని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది ఎందుకు ఇలాగా, దీని ఇలాగే ఎందుకు చేయాలి, ఎందుకు ఇలా చెప్పారు అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. అది సహజం. ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నప్పుడు దాని మీద రకరకాల ప్రశ్నలు ఎవరికైనా, అది మనిషికి సహజమైనటువంటి గుణం, దాని మీద రకరకాల ప్రశ్నలు మన మనసులో ఉద్భవిస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి, ఆ ప్రశ్నలకు తగినటువంటి సమాధానాలని సరైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకోవాలి. ఊరికే ఏదో ప్రశ్నించి వదిలిపెట్టేస్తే సరిపోదు. ఎందుకంటే ఈ ధర్మంలో ప్రతి ప్రశ్నకి సమాధానం అనేది ఉండనే ఉన్నది. కాబట్టి ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు సరైనటువంటి వ్యక్తిని అడగాలి. ఆ వ్యక్తి ద్వారా ప్రశ్నలకు సమాధానం మనం తెలుసుకోవాలి. ఒక ప్రశ్న సమాధానం దొరకనంత వరకు అది బలంగా ఉంటుంది. సమాధానం దొరికింది అని అంటే సమాధానమే బలంగా అవుతుంది. కాబట్టి ఏదో ప్రశ్న అడిగేసాను, ఇవాళ రోజు నేను పెద్ద ప్రశ్న అడిగేశాను కాబట్టి ఇంకా నాకంటే గొప్పవాళ్ళు లేడు, నాకంటే మేధావి లేడు అని అనుకోకూడదు. చాలామంది అలా అనుకుంటూ ఉంటారు. ఏం చేస్తుంటారు అని అంటే రకరకాల ప్రశ్నలు వేసేసి, చూసారా మేము ఇన్ని ప్రశ్నలు అడిగేశాము, నేను చాలా బుద్ధిమంతుడిని, ఈ ప్రశ్నలకు వీళ్ళ వల్ల సమాధానం చెప్పడం కుదరదు అని వాడే నిర్ణయం చేసేస్తాడు. వీళ్ళ వల్ల సమాధానం చెప్పడం కుదరదు, అలాంటి ప్రశ్నలు నేను అడిగేశాను అని చెప్పేస్తూ ఉంటారు. దాని వాడు సమాధానం చెప్తున్నాడు, ఈ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తున్నాడు. ఒకవేళ వాడు చెప్పిన సమాధానం సరిగ్గా లేదు, యుక్తియుక్తంగా లేదు అని అంటే అప్పుడు అది వేరే విషయం.
కానీ సమాధానం ఉన్నప్పుడు కూడా ప్రశ్నను మాత్రం అడిగేస్తాం, సమాధానం వినడం మాత్రం మేము చెయ్యము అని అంటే కనుక అది చాలా మూర్ఖదనం. అలాంటి పనులను చాలామంది చేస్తూ ఉంటారు ఇవాటి కాలంలో. కాబట్టి ఏమిటంటే ఏ ప్రశ్న వచ్చినా కూడా దానికి కావాల్సినటువంటి సమాధానాన్ని మనం తెలుసుకునేటటువంటి సరైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలి. తద్వారా మనం దీని మీద శ్రద్ధని ఇంకా పెంచుకోవాలి. ఇదంతా కూడా తప్పకుండా చెయ్యాలి. అదేవిధంగా ఏ విధమైనటువంటి దురభ్యాసాలని మనం చేసుకోకూడదు. అంటే దురభ్యాసాలు అనగానే చాలామందికి ఏమనిపిస్తుంది, కొన్ని గుర్తొస్తాయి. దురభ్యాసం ఇవన్నీ చెడు అలవాట్లు అనగానే కొన్ని మీ బుద్ధిలో జ్ఞాపకానికి వస్తాయి. అవి అందరికీ తెలిసినవే. అలాంటి దురభ్యాసాలు, అలాంటి చెడు అలవాట్లు అందరికీ కూడా తెలిసినవే. కానీ ఇటీవల నేను చెప్పేటటువంటి దురభ్యాసాల్లో ఇంకా కొన్ని ఉన్నాయి. ఏమిటంటే అది బహుశా దీని యొక్క అవసరం ఇదివరకు ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆ దురభ్యాసాల్లో దీన్ని కూడా చేర్చాలి. ఏమిటి అని అంటే ఊరికే ఎప్పుడు ఫోన్లు చూస్తూ, మొబైల్ చూస్తూ కూర్చోవడం, అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ దాంట్లో చూస్తూ ఉండడం. ఈ దురభ్యాసం చాలామందికి ఉంది. ఇది కూడా చాలా హానికారకంగానే ఉంది. ఎందుకంటే ఇదివరకు ఆ పట్టీలో ఇవి ఉండేవి కావు, కానీ ఇప్పుడు దీన్ని కూడా చేర్చాల్సి వచ్చింది. ఆ దురభ్యాసాలు అనగానే కొన్ని గుర్తొస్తాయి. ముఖ్యంగా 4-5 గుర్తొస్తాయి మనకి దురభ్యాసం. ఆ 4-5తో పాటు 5వ దానిగాను అథవా 6వ దానిగాను దీన్ని కూడా చేర్చాలి. ఎందుకంటే ఇది అంత హానికారకంగా ఉంది కాబట్టి. ఇక్కడ ఏమిటి, ఇక్కడ ఎవరిది తప్పు, ఈ వస్తువుని తయారు చేసిన వాడిది తప్పు కాదు, దాన్ని ఉపయోగించేటటువంటి వాడిది తప్పు. ఎందుకంటే ఏ వస్తువు అయినా కూడా లోకంలో దానికి సదుపయోగం ఉంటుంది, దురుపయోగం ఉంటుంది, రెండూ ఉంటాయి. కానీ సదుపయోగం చేయడం అనేది మన యొక్క కర్తవ్యం. అన్ని వస్తువులకు సదుపయోగం, దురుపయోగం అనేది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువుకి ఉంటుంది. కానీ సరైనటువంటి వివేకంతో సదుపయోగం చేసుకోవాలి, దురుపయోగాన్ని ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి ఈ సాధనాలన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలో అవసరం మనిషికి చాలా ఉంది. దానివల్లే ఎన్నో వ్యవహారాలు క్షణాల మీద జరుగుతున్నాయి. కాబట్టి దానివల్ల చాలా ఉపయోగం కలుగుతోంది. కానీ ఉపయోగాన్ని పొందాలి తప్ప దురుపయోగాన్ని పొందకూడదు. ఆ దురుపయోగాన్ని కలిగించేటటువంటి పనులని చేయకూడదు. ఈ విషయాన్ని అందరూ కూడా, ముఖ్యంగా యువత చాలా స్పష్టంగా ఈ విషయాల్ని తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ పెద్దవాళ్ళు కూడా అలవాట్లనే ఉన్నాయి. కాబట్టి అందులోనూ ముఖ్యంగా యువత అంటే పెద్దవాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళ అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు కాబట్టి దీని ప్రభావం ఎక్కువ వాళ్ళ మీద చూపించదు. వాళ్ళు ఉపయోగించినా కూడా ఎక్కువ దీని ప్రభావం వాళ్ళ మీద ఉండకపోవచ్చు. కానీ ఆ యువత యొక్క మనస్సు ఏదైతే ఉందో, చిన్నపిల్లలు కానీ యువత కానీ వాళ్ళ మనస్సు అనేది ఏదైతే ఉందో అది ఇంకా వికాసాన్ని చెందవలసినటువంటి మనస్సు అది. కాబట్టి అటువంటి ఆ వికాసాన్ని పొందేటటువంటి అవస్థలో గనక దానికి ఏదైనా ఇబ్బంది కలిగింది, విఘాతం కలిగింది అంటే ఇంకా వికాసాన్ని పొందడం అనేది ఆగిపోతుంది. ఇప్పుడు ఒక విత్తనం ఉంది, ఆ విత్తనాన్ని నాటినప్పుడు దాని నుంచి ఒక విత్తనం చక్కగా ఉన్నప్పుడు దాన్ని నాటి నీళ్లు పోస్తే అప్పుడేమవుతుంది, దాని నుంచి అది మొలకెత్తుతుంది, దాని నుంచి మొక్క పెరుగుతుంది, త్వరగా పెద్ద చెట్టు అవుతుంది, మనకి ఫలాన్ని ఇస్తుంది. అదే ఆ విత్తనాన్ని కనుక ఒకసారి మంటల మీద కాల్చి దాన్ని కనుక నాటితే అప్పుడేమవుతుంది, దాని నుంచి అంకురం అనేది పుట్టదు. అది చక్కగా ఉన్నప్పుడు దాని నుంచి ఒకసారి మంటల్లో పడేసి కొంచెం కాలిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి ఆ కాలిపోయిన విత్తనాన్ని తెచ్చి నాటామనుకోండి, అప్పుడేముంది, దాని నుంచి అంకురం అనేది పుట్టదు, మొలకెత్తదు అది. ఎందుకంటే అది కాలిపోయింది, అక్కడికి అయిపోయింది దాని పరిస్థితి. అదేవిధంగా అవుతుంది. ఈ చెడు అలవాట్ల వల్ల మన యొక్క బుద్ధికి ఇటువంటి విఘాతం కలుగుతుంది. అక్కడికి ఆ వికాసానికి చాలా పెద్ద ప్రతిబంధకం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి చెడభ్యాసాలని మానేయాలి. ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ పనులు, అందులోనూ ధార్మికమైనటువంటి, అంటే ఒకటి వైయక్తికంగా మనం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి పనులు, అదేవిధంగా మనం ఏ వంశంలో ఏ కుటుంబంలో అయితే మనం జన్మించామో దాని యొక్క శ్రేయస్సుకి, దానిలో మనకున్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పనులు, అదేవిధంగా ఏ సమాజంలో అయితే మనం బతుకుతున్నామో, ఏ ధర్మంలో అయితే మనం బతుకుతున్నామో దానికి సంబంధించినటువంటి పనులు. మళ్ళీ ఈ 3 పనులు ఇప్పుడు చెప్పినట్టుగా 2 రకాలు, లౌకికము మరియు ధార్మికము. ఈ విధంగా ఈ పనులన్నింటినీ కూడా చేస్తూ ఈ అన్ని దురభ్యాసాల నుంచి దూరంగా ఉంటూ చక్కటి జీవితాన్ని గనక మనం నిర్మించుకుంటే తప్పకుండా ఉత్తమమైనటువంటి స్థితికి మనం వస్తాము అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ కేవలం, అంటే నేను ఇందాక నుంచి 2 రకాలుగా ఎందుకు చెప్తున్నాను అనంటే, కేవలం లౌకికమైనటువంటి అభివృద్ధి మాత్రమే సరిపోదు, ధార్మికమైనటువంటి ఒక చైతన్యాన్ని కూడా తప్పకుండా మనం పొందాలి. లౌకికంగా ఏదో విద్యాభ్యాసం చేసాము, చాలా పెద్ద చదువు చదివాము, ఎక్కడెక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చామంటే సరిపోదు. అది చాలా అవసరం, అందులో సందేహం లేదు. కానీ ఇటువంటి ధార్మికమైనటువంటి ఆ మార్గదర్శనాన్ని కూడా తప్పకుండా మనం పొందినప్పుడు మాత్రమే పరిపూర్ణంగా మన మీద మనం నిగ్రహాన్ని సాధించగలుగుతాం, ఉత్తమమైనటువంటి స్థితికి మనం రాగలుగుతాం.
కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. భగవంతుడు అందరికీ కూడా చక్కటి బుద్ధిశక్తిని ఇచ్చాడు, మీ అందరికీ కూడా చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు, చక్కటి తల్లిదండ్రులను ఇచ్చాడు, చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు, చక్కటి బుద్ధిశక్తిని ఇచ్చాడు. వీటన్నిటినీ కూడా భగవంతుడు ఇచ్చాడు. ఎందుకంటే లోకంలో కనుక మనం చూస్తే ఇవి కూడా లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అలా పోలిస్తే కనుక మనందరికీ కూడా మీ అందరికీ కూడా చాలా మంచి ఒక వాతావరణాన్ని భగవంతుడు ప్రసాదించాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో చక్కగా చదువుకోవాలి, చక్కగా సాధన చెయ్యాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం చేసినటువంటి సాధనకి తగినంత ఫలం ఆ సమయానికి లభించకపోవచ్చు. అంటే చాలామంది ఏమడుగుతుంటారు నా దగ్గర అనంటే, ముఖ్యంగా చాలామంది పిల్లలు యువత నా దగ్గర ఎప్పుడు కూడా అడిగేటటువంటి ప్రశ్న ఏమిటి అనంటే, మేము ఎంత చదువుకున్నా కూడా మాకు రావట్లేదండి, ఏం చేయాలి అని అడుగుతుంటారు. ఎంత చదువుకున్నా కూడా రావట్లేదు అని అడుగుతుంటారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏమిటంటే, ఎంత చదువుకున్నా రావట్లేదు అని అంటే అప్పుడు ఏం చేయాలి అంటే వచ్చేంత వరకు చదువుకోవాలి. అదే దీనికి సమాధానం. ఎంత చదువుకున్నా రావట్లేదు ఏం చేయాలి అని అంటే అప్పుడు ఏం చేయాలి, వచ్చేంత వరకు చదవాలి అనేది దీనికి సమాధానం. అంతకంటే ఇంకా సమాధానం చెప్పలేము. అయితే ఏమవుతుందంటే కొంతమందికి ఒకసారి చదువుకుంటే వచ్చేస్తుంది, కొంతమందికి 4 సార్లు చదవాలి, కొంతమందికి 10 సార్లు చదవాలి, కొంతమందికి 15 సార్లు చదవాలి. ఆ 15 సార్లు చదవాల్సిన వాడికి 15 సార్లు చదివితేనే వస్తుంది, వాడికి ఒకసారి చదివితే వాడికి రాదు. 10 సార్లు చదివినా కూడా 15 సార్లు చదివితేనే వాడికి వస్తుంది. ఎందుకంటే వాడి సామర్థ్యం అది. ఈ సామర్థ్యం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా వాళ్ళకు వచ్చేంత వరకు తప్పకుండా చదువుకుంటే, అందుకే ఇప్పుడు అంటే ఒక ఉదాహరణ ఏమిటి అంటే, ఇప్పుడు మనకి వెన్న రావాలి అని అంటే ఏం చేయాలి, మజ్జిగని చిలికితే దాని నుంచి వెన్న వస్తుంది. అక్కడ ఈ మజ్జిగని ఎంతసేపు చిలకాలి అని ప్రశ్న అడిగితే దానికి ఏమిటి సమాధానం? ఒకసారైనా, 2 సార్లైనా, 3 సార్లైనా, 4 సార్లైనా ఏం చెప్పాలి సమాధానం? వెన్న వచ్చేంత వరకు చిలుకుతూనే ఉండాలి. అదే దానికి సమాధానం. అంతకంటే ఇక్కడ ఇంకో సమాధానం చెప్పడమే కుదరదు. అది వచ్చేంత వరకు చేయాల్సిందే ఆ పనిని. అదేవిధంగా ఈ చదువు అనేది ఏదైతే ఉందో అది కూడా అంతే, వచ్చేంత వరకు చదువుకోవాలి. అలాగని ఎన్నిసార్లు 100 సార్లు చదివినా కూడా రాదు అనేంత మందబుద్ధులు ఎవరు లేరు కదా ఇక్కడ. మరి అంత మటుకు మందబుద్ధి అని అంటే అంత మందబుద్ధులు ఎవరు లేరు ప్రపంచంలో. 100 సార్లు చదువుకున్నా కూడా రాదు అనేంత మందబుద్ధులు అయితే ఖచ్చితంగా ఉండరు. తప్పకుండా వస్తుంది, తప్పకుండా చదువుకుంటే తప్పకుండా వస్తుంది. దృష్టి పెట్టి చక్కగా చదువుకుంటే, ఆ ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తుంది. కొన్నిసార్లు కొంతమందికి ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది అంతే. అంటే ఒక చిన్న కథ ఉంది. ఒకసారి ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో 2 స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరూ పక్కపక్కనే వాళ్ళకే పెద్ద ఏదో అక్కడక్కడ చిన్న చిన్న పనులు చేసుకొని దానివల్ల ఎంత డబ్బు వస్తే దాంతో ఏదో ఉన్న దాంట్లో పెద్ద ధనవంతులేం కాదు, ఏమీ లేదు, ఉన్నదానికి కొన్నిసార్లు ఉన్నదానికే సరిపోదు అటువంటి పరిస్థితి. వాళ్ళు 2 ఇళ్ళు ఉండేవి. ఇద్దరు పక్కపక్కన చిన్న చిన్న ఇళ్ళని కట్టుకున్నారు. ఒకసారి ఏమైంది అంటే ఉన్నట్టుండి ఎవరో ఒక మహాయోగి ఆయన ఆ ఊళ్ళోంచి అలా వెళ్తున్నాడు, వీళ్ళ ఇంటి ముందు నుంచి అలా వెళ్తున్నాడు. ఏదో సందడి వినిపిస్తాం, జనాలంతా వచ్చి ఆయన చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏమైంది అంటే ఎవరో వచ్చినట్టు ఉన్నారు, ఏదో జనాలంతా వచ్చారు, ఏమైంది అని చెప్పి వీళ్ళిద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు. చూస్తుంటే ఆయన పాటికి ఆయనలా వెళ్తున్నాడు. కొంతమంది ఏమో ఆయన చూసి దండాలు పెడుతున్నారు, కొంతమంది మామూలుగా నించొని చూస్తున్నారు. అలా రకరకాలుగా జనాలు వాళ్ళ పాటు వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. ఈయన మాత్రం వాళ్ళవన్నీ పట్టించుకోకుండా అలా వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు ఇంటి ముందుకు వచ్చి రాగానే అది ఆయనకి ఏమనిపించిందో తెలియదు కానీ వీళ్ళిద్దరి వైపు చూశాడు. చూసి ఏమన్నాడు అని అంటే, మీ ఇద్దరు కట్టుకున్న చిన్న ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వీటి కింద పెద్ద నిధి ఉంది. ఇంత పెద్ద నిధి ఉన్నప్పుడు ఎందుకు మీరిద్దరు ఇంత దారిద్ర్యంలో జీవిస్తున్నారు? ఆ నిధిని తీసుకుంటే మీరు చక్కగా సుఖంగా ఉండగలుగుతారు, ఆ పని చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకేం మాట్లాడకుండా ఇంత మాత్రం చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళంగానే వీళ్ళిద్దరు ఆలోచనలో పడ్డారు. పెద్ద నిధి ఉందంటే ఎవరొద్దంటారు? కాబట్టి వీళ్ళిద్దరు కూడా చాలా ఆనందపడ్డారు, చాలా ఆలోచించారు. కానీ ఏమిటి ఇలా చెప్పాడు, నిజంగా అలా నిధి ఉండాలి లేదా? ఇప్పుడు ఈ నిధి కోసం ఇంటిని పడగొట్టాలి, చివరిగా దొరకలేదు అంటే ఉన్న ఇల్లు కూడా పోతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని వీళ్ళిద్దరు చాలా సందేహంలో పడ్డారు. ఏం చేయాలి నిజంగా ఈయన నమ్మచ్చా? ఈయన ఏమైనా పిచ్చివాడా, లేదంటే నిజంగానే చెప్తున్నాడా, నిజంగానే తెలిసినవాడా, పిచ్చివాడా, ఏమిటి ఇప్పుడు నమ్మాలా వద్దా అని చాలా ఆలోచనలో పడ్డారు. చాలామందిని అడిగారు, ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? అప్పుడు చాలామంది ఏం చెప్పారు అని అంటే, లేదు ఆయన మాటలను అలా ఊరికే తీసేయడానికి వీల్లేదు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన పెద్ద జ్ఞాని, నిజంగా ఏదైనా చెప్పాడంటే అది తప్పకుండా జరుగుతుంది, కాబట్టి మీరు అక్కడ తవ్వి చూస్తే మీకు నిధి దొరుకుతుంది అని చెప్పారు. సరే అలాగైతే ఓ ప్రయత్నం చేద్దామని చెప్పి ఏం చేశారంటే అక్కడ ఇంటినంతా తీసేసి తవ్వడం మొదలెట్టారు. ఇద్దరూ కలిసి తవ్వడం మొదలెడుతున్నారు. వాడి ఇంటి దగ్గర వాడు, వీళ్ళ ఇంటి కింద వీడు. ఇద్దరు ఒకేసారి తవ్వడం మొదలెట్టారు. ఇద్దరికి ఒకే బలం, ఇద్దరు తవ్వడం మొదలెట్టారు, ఒకే రకంగా పనిచేస్తున్నారు. ఒకడు 10 అడుగులు తవ్వాడు, ఇద్దరు కలిసి 10 అడుగుల వరకు తవ్వారు. ఒకడికి నిధి దొరికింది, చాలా నిధి అక్కడ దొరికేసింది.
చాలా సంతోషపడ్డాడు. వెంటనే చెప్పాడు, నాకు నిధి దొరికేసింది అని చెప్పి నిధిని తీసుకున్నాడు. ఆ నిధిని అంతా తీసుకుని ఇంక ఇక్కడ ఉండాల్సిన పని లేదు, హాయిగా నేను ధనవంతుడిగా ఎక్కడో బతుకుతానని చెప్పి హాయిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ రెండో వాడికి మాత్రం దొరకలే. అప్పుడు వీడేం చేశాడు, అదేమిటి వాడికి 10 అడుగులకి దొరికింది కదా, నాకు దొరకలేదేమిటి అని చెప్పి వీడేం చేశాడు అంటే ఇంకో 2 అడుగులు తవ్వాడు. చూద్దాం ఇంకొంచెం చూద్దామని చెప్పి ఇంకో 2 అడుగులు తవ్వాడు, దొరకల. ఇంకో 2 అడుగులు తవ్వాడు, దొరకల. ఇంకో 2 అడుగులు తవ్వాడు, దొరకల. 15 దాటిపోయింది, 16 అడుగులు తవ్వేశాడు, ఇంకా ఏమీ దొరకలేదు. ఇంకో 4 అడుగులు తవ్వాడు, అయినా కూడా దొరకలే. 10 అడుగుల కంటే ఎక్కువ ఇంకో రెట్టుమో 20 అడుగులు తవ్వాడు, అయినా కూడా ఏమీ దొరకలేదు. 22 అడుగులు తవ్వాడు, అయినా కూడా వాడికి ఏమీ దొరకలేదు. ఇంకా వాడు చాలు ఇంకా అయిపోయింది, ఏదో ఆయన ఏదో చెప్పాడులేండి, ఎంత పెద్ద యోగి అయినా కూడా చెప్పినవన్నీ కూడా ఎక్కడ నడుస్తాయి, ఏదో వాడికి నడిచింది తప్ప నాకు అది నిజంగా జరగలేదు, సర్లే పోన్లే వాడికి దొరికింది నాకు దొరకలేదు, ఇంక ఇదంతా ఈ ప్రయత్నం చేయడం వ్యర్థం అని చెప్పి వదిలేశాడు. అయినా కూడా చూద్దామని చెప్పి ఇంకో అడుగు తవ్వాడు, అయినా దొరకలేదు. అక్కడ మొత్తం 23 అడుగులు తవ్వాడు, అయినా దొరకలేదు. ఇంకా చాలు అని చెప్పి వదిలేశాడు. వదిలేసి మళ్ళీ దానంతా పూర్తి చేసి మళ్ళీ పాత ఇంటిని మళ్ళీ కట్టుకున్నాడు, అక్కడే ఉన్నాడు. కానీ నిజం ఏమిటి, ఇంకొక 2 అడుగులు వెళ్ళుంటే వాడికి దొరికినటువంటి నిధి కంటే 4 రెట్లు ఎక్కువ నిధి వీడింటికి ఉండేది. దానికంటే కూడా నిజంగా 4 రెట్లు ఇక్కడ ఉండింది. కాబట్టి వీడు ఎక్కువ తవ్వినందుకు వీడి శ్రమ ఎక్కడ వృధా పోవట్లేదు, ఇంకా ఎక్కువ నిధే వాడికి దొరికేటటువంటి అవకాశం ఉండింది. కానీ ఎక్కడ అది ఎందుకు దొరకలేదు వీడికి అంటే వీడి ప్రయత్నాన్ని మానుకోవడం వల్ల అది ఆగిపోయింది. ఆ ప్రయత్నాన్ని మానుకోవడం వల్ల వీడికి ఫలితము దొరకలేదు, మళ్ళీ జీవితం మొత్తం దారిద్ర్యంలోనే జీవించాల్సి వచ్చింది. అంటే అక్కడికి ఏమైంది, ఈ ప్రయత్నానికి అంత బలం అనేది, ప్రయత్నాన్ని తప్పకుండా మనం చెయ్యాలి ఫలం దొరికేంత వరకు. అంటే సరైనటువంటి మార్గంలో ఏ మార్గంలో వెళితే నాకు ఫలం దొరుకుతుంది అనే విషయాన్ని మొట్టమొదట ప్రామాణికులైనటువంటి వ్యక్తి నుంచి స్పష్టంగా నిర్ణయించుకొని ఆ తర్వాత మనం దాంట్లో దిగాము అనంటే ఫలం దొరికేంత వరకు ప్రయత్నం చేయాల్సిందే, చేస్తూనే ఉండాలి. ముందు సరైనటువంటి మార్గాన్ని నిర్ధారించుకోవాలి మొట్టమొదట. అలాగని ఏది పెడితే దాంట్లో అనవసరంగా ప్రయత్నాలు చేయకూడదు. సరైనటువంటి మార్గం ఏది అనేదాన్ని పెద్దల నుంచి నిర్దేశం తీసుకొని నిర్ణయం చేసుకొని ముందు దాంట్లోకి దిగాలి. ఆ తర్వాత ఫలం దొరికేంత వరకు ప్రయత్నించాలి. కాబట్టి చదువుకోవాలి, ఎంత చదువుకున్నా రావట్లేదు అంటే దాని అర్థం ఏమిటి, చదువుకుంటే తప్పకుండా రానే వస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే వచ్చేంత వరకు చదువుకోవాలి. ఇలా వచ్చేంత వరకు చక్కగా చదువుకొని చక్కగా అందరూ కూడా గొప్పవాళ్ళు అవ్వాలి. అందరికీ కూడా జీవితం అనేది తప్పకుండా ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రయత్నాన్ని చక్కగా చెయ్యాలి. పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, విశేషంగా తల్లిదండ్రుల విషయంలో చాలా శ్రద్ధాభక్తులతో ఉండాలి, చాలా గౌరవంతో ఉండాలి అందరూ కూడా. అంటే తల్లిదండ్రుల దగ్గర ఊరికే అనవసరంగా నువ్వేంటి నాకు చెప్పేది, నీకేం తెలుసు అని అలా వాదించకూడదు. ఒకవేళ నిజంగా వాళ్ళకి విషయం తెలియకపోయినా చెప్పేటటువంటి భాషా విధానం ఒకటి ఉంటుంది. వాళ్ళ దగ్గర గౌరవంగా చెప్పాలి. గౌరవంగా చెప్తే తప్పకుండా వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకోరు? నువ్వు చెప్పాల్సినటువంటి రీతిలో వాళ్ళకి కనుక చెప్తే అప్పుడు వాళ్ళు కూడా తప్పకుండా ఒప్పుకుంటారు. అదంతా వదిలేసి ఊరికే అనవసరంగా వాళ్ళని నేనేదో చేయొద్దన్నారు అన్నంత మాత్రాన వాళ్ళ మీద ద్వేషం పెంచేసుకొని వాళ్ళని చేస్తూ అలా చేస్తే మాత్రం అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే వాళ్ళు కూడా కోరుకునేది పిల్లల శ్రేయస్సే కదా. అయితే వాళ్ళకు ఒక భయం ఉంటుంది. ఎంతైనా పిల్లలు వీళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా తల్లిదండ్రులకి పిల్లలే కాబట్టి ఎక్కడైనా వీళ్ళు తెలియక పాపం తప్పుడు అడుగులు వేసేస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు ఎన్నోసార్లు అలా తప్పుడు అడుగులు వేయబోయేటప్పుడు వీళ్ళే కదా ఎన్నోసార్లు కాపాడింది. ఎన్నోసార్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తెలియనటువంటి పరిస్థితిలో ఏదైనా తప్పుడు అడుగులు వేసే పరిస్థితిలో వాళ్ళని అలా జరగకుండా కాపాడుకుంటూ వచ్చింది వీళ్ళే కదా. కాబట్టి వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారనేది వేరే విషయం అనుకోండి. చిన్నప్పుడులాగా తప్పుడు వేయకపోవచ్చు, కానీ వీళ్ళకి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, వీళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పటికి కూడా వాళ్ళు చిన్నపిల్లలాగే చూస్తుంటారు. ఆ భావన అనేది పిల్లల మీద ఉండనే ఉంటుంది. కాబట్టి అదొక భయం ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడైనా ఎక్కడైనా పొరపాటు ఏమైనా తప్పుడు అడుగులు వేస్తారేమో అనే భావనతో వాళ్ళు జాగ్రత్త కొద్దీ చాలా విషయాలు చెప్తారు. ఇదంతా ఎందుకులే వద్దులే అని కొన్నిసార్లు అనొచ్చు. కానీ వాళ్ళకి కనుక ఇలా వెళితే ఏమీ జరగదు, మంచిదే అనేటటువంటి ధైర్యాన్ని వాళ్ళకి తెచ్చేట్టుగా వాళ్ళకి ఈ విషయాన్ని అర్థం చేయించగలిగితే అప్పుడు తప్పకుండా వాళ్ళు మాత్రం ఎందుకు కాదంటారు. మంచిదే జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు కోరుకునేది మంచిదే కాబట్టి మంచిదే జరుగుతుంది అని అంటే తప్పకుండా వాళ్ళు కూడా కాదనరు. కాబట్టి దీన్ని అంటే ఆ కళ మనకే రావాలి, పిల్లలకు ఉండాలి. అటువంటి అది ఎలా చేయాలి అనేటటువంటి ఆ సామర్థ్యం, ఆ చాతుర్యాన్ని పిల్లలే తెచ్చుకోవాలి. కాబట్టి ఈ విధంగా పెద్దవాళ్ళని తల్లిదండ్రులని గౌరవిస్తూ వాళ్ళు చూపించినటువంటి మార్గంలో చక్కగా వెళుతూ మన ఈ పరంపర మనకి చూపిస్తున్నటువంటి మార్గాన్ని చక్కగా అనుసరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ధర్మం యొక్క విషయంలో ఎప్పుడు కూడా అందరూ దృఢమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉండాలి.
ఎప్పుడూ కూడా ఈ ధర్మాన్ని వదలకూడదు. ఎవ్వరు కూడా ఈ ధర్మాన్ని వదిలేటటువంటి ఆలోచన ఎప్పుడు కూడా చేయకూడదు. దీని మీద రకరకాల ప్రశ్నలు రావచ్చు, రకరకాల మనుషులు దీని మీద మనకి ప్రశ్నలు వచ్చేట్టుగా చేయొచ్చు, మన ధర్మం మీదే మనకి ద్వేషం కలిగేట్టుగా రకరకాల మనుషులు చేయొచ్చు, అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఇది నిజంగా కనుక అంత ఉత్కృష్టమైన ధర్మం కాకపోతే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని లక్షల వేల సంవత్సరాల నుంచి, వేల లక్షల సంవత్సరాల నుంచి ఇంత దృఢంగా ఉండడానికి సాధ్యమే కాదు. ఇది ఇంత దృఢమైనటువంటిది, ఇంత ఉత్తమమైనటువంటిది కాబట్టే ఇన్ని ఆక్రమణలు దీని మీద జరిగినా, జరుగుతూ ఉన్నా కూడా ఇవాళకి ఇంత దృఢంగా నిలబడి ఉన్నది. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. విశేషంగా మన శాస్త్రములు మనకేం చూపిస్తున్నాయో, విశేషంగా జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఇవాటి రోజున ఈ ధర్మం అనేది ఇంత దృఢంగా నిలబడింది అంటే దానికి కారణం శంకరాచార్యుల వారు. అందులో ఆ విషయంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. అంటే శంకరాచార్యుల వారు అవతరించి ఈ ధర్మాన్ని సంస్థాపన చేసిన తర్వాత కాలంలో ఇంకా చాలామంది మహాపురుషులు వచ్చారు. వాళ్ళంతా కూడా ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు, వాళ్ళ విధానాల్లో ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు. కానీ ఒకవేళ శంకరాచార్యుల వారు కనుక ఈ ధర్మాన్ని ఉద్ధరించకపోయి ఉంటే తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇదేమీ చేయలేకపోయేవాళ్ళు. శంకరులు ఈ ధర్మాన్ని ఈ ధర్మానికి ఒక మార్గాన్ని చూపించారు కాబట్టే, దీన్ని ఉద్ధరించారు కాబట్టే తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళకి దీన్ని ప్రచారం చేయడానికి, వాళ్ళ మార్గాల్లో దీన్ని ప్రచారం చేయడానికి వాళ్ళకు ఒక అవకాశం అనేది లభించింది. కాబట్టి మొట్టమొదట మనం స్మరించాల్సింది శంకరాచార్యుల వారిని, ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని. కాబట్టి వారు చూపించినటువంటి మార్గాలు, వారు ఉపదేశించినటువంటి విషయాలు, వీటన్నిటినీ కూడా చక్కగా మన జీవితంలో ఆదర్శంగా తీసుకొని, ఉపదేశంగా తీసుకొని ఆ మార్గంలో వెళ్ళి మనం ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని అందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంలో తెలియజేస్తూ, మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక, తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. వాటి రోజున ఉన్నటువంటి, అంటే ఈ ధర్మం, దీనికి సంబంధించినటువంటి విషయాలు చాలా విస్తృతమైనటువంటి విషయాలు, ఇవేవో ఊరికే కాసేపట్లో పూర్తి చేసే విషయాలు కావు. ఇప్పుడు ఇవాటి రోజున చాలామందికి చాలా వచ్చినటువంటి సందేహాల్లో కొన్ని ప్రశ్నలు, సందేహాలకి ఉన్న దాంట్లో ఉన్న సమయంలో సమాధానాలు చెప్పడం జరిగింది. అయితే అలాగని ఇంకా వేరే ప్రశ్నలు ఏవో దీని మీద కూడా రకరకాల ప్రశ్నలు చాలామందికి రావచ్చు. ఇంతవరకు ఏం విన్నారో దాని మీద రకరకాల ప్రశ్నలు ఇంకా రావచ్చు మనస్సులో. అయితే ఒకసారి మాట చెప్పేటప్పుడే అన్ని ప్రశ్నలకి సమాధానాలతో సహితంగా అన్నింటినీ చెప్పడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం కాబట్టి. ఇప్పుడు దొరికినటువంటి ఈ సమయంలో కొన్ని విషయాలన్నిటి కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా సందేహాలు అవన్నీ ఉంటే కనుక వేరే విధంగా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ, అథవా ముందు భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా మళ్ళీ దీనికోసం ఒక సమయాన్ని కేటాయించి కావాల్సినటువంటి సందర్భంలో మళ్ళీ ఈ విషయాన్ని గురించి ఇంకా ఆలోచించవచ్చు, ఆ సమాధానాన్ని కూడా తెలుసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అనేటటువంటి ఈ విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏ ప్రశ్న వచ్చినా కూడా తప్పకుండా దానికి ఒక సమాధానం అనేది ఇక్కడ ఉంది. అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఈ ధర్మం మీద, ఈ పరంపర మీద ఇంకా దృఢమైనటువంటి శ్రద్ధని ఇంకా పెంచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ, ఎవరెవరైతే ఏ దుష్ప్రచారాలు దీని మీద చేస్తూ ఉంటారో వాటికి అవకాశం ఇవ్వకుండా అందరూ కూడా చక్కగా దీని గురించి తెలుసుకోవాలి అనే విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ మరొక మారు ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ కూడా ఆ జగన్మాత, సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి ఆ జగన్మాత శారదా పరమేశ్వరి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం, ఆ శారదా స్వరూపులైనటువంటి మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక. అందరూ కూడా చక్కటి స్థానాలకి, జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి అందరూ కూడా రావాలి ఆ జగన్మాత కృపతో అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ అటువంటి అనుగ్రహాన్ని ఆ జగన్మాత చేయుగాక అని ఈ సందర్భంలో మరొక మారు ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో శ్రమించినటువంటి వాళ్ళు, సహకరించినటువంటి వాళ్ళు అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము విశేషంగా ఈ సందర్భంలో మా యొక్క ఆదేశానుసారం రకరకాల ఎన్నో విషయాలకి సంబంధించినటువంటి ఆ ప్రవచనాన్ని మాకంటే ముందు, ఇక్కడికి రావడం కంటే ముందు చేసినటువంటి లలితాదిత్యకి ఈ చిన్న వయసులోనే విశేషమైనటువంటి ఒక జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని
పొందినటువంటి ఆ లలితాదిత్య కూడా ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ మరొకమారు అందరికీ ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో అందరికీ కూడా ఈ ఒక నామ మంత్రాన్ని ఉపదేశించాలి అనేటటువంటి సంకల్పాన్ని చేశాం. అందరూ కూడా నేను చెప్పిన దాన్ని చెప్పండి. నమఃశంకరాయ, నమఃశంకరాయ, నమఃశంకరాయ. అందరూ కూడా ఎక్కడ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఈ మంత్రాన్ని, ఈ నామ మంత్రాన్ని అందరూ కూడా ప్రతిరోజు ఖచ్చితంగా ఒక 108కి తక్కువ లేకుండా ప్రతిరోజు దీన్ని జపం చేయాలి. తర్వాత విద్యాభ్యాసం మొదలైనటువంటి పనులకి ఆ తర్వాత వెళ్ళాలి. మొట్టమొదటి దీన్ని రోజు చేసేటటువంటి జపాలు, అనుష్ఠానాలు, పూజలు వాటితో పాటు ఏ అనుష్ఠానాలను ఎవరెవరు చేస్తున్నారో వాటితో పాటు దీన్ని కూడా చేసి అందరూ కృతార్థులు కావాలి అనే విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. అయ్యా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, ఒక్క నిమిషం. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు బాలోపదేశం, గీతా దర్శనం అనే 2 గ్రంథాలని శ్రీచరణులు ఆవిష్కరించి మనందరినీ అనుగ్రహిస్తున్నారు. ఈ చిన్నపిల్లలకి కావలసినటువంటి నీతి కథలన్నీ కూడా దానిలో మనకి అందుబాటులో ఉంటాయి. ఆ గ్రంథాలు మన బుక్ స్టాల్లో దొరుకుతాయి. అవసరమైనటువంటి వాళ్ళు తీసుకుని దాన్ని బాగా పఠించి దానివల్ల లబ్ధిని, ఉపయోగాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. మరొక ప్రధానమైన సూచన, సుమారు 4 గంటలకి వచ్చి ఈ చిన్నారులు, యువతలు ఇంతవరకు ఇంత శ్రద్ధగా ఉన్నందుకు వాళ్ళని ప్రత్యేకంగా మనం అభినందించి తీరాలి. గురు కటాక్షం వల్ల మీకు అందరికీ ఈ శ్రద్ధే చిరకాలం ఉంటే దానివల్ల మీరు అందరూ అభివృద్ధి బాటలో ప్రయాణం చేస్తారు. ఆ గురు కటాక్షం మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ముందు ఆడపిల్లల్ని ఆ వెనకాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు తొడచక్కడి కాకుండా, ఎక్కడా తొక్కిసలాటకు అవకాశం లేకుండా ఆ వెనకనున్న ఆడపిల్లలు ముందు బయటికి వెళితే, ఆ ముందు ఆడపిల్లలందరూ బయటికి వెళ్ళిన తర్వాత ఈ మగపిల్లలు విద్యార్థులు కూడా ఆ వెనక నుంచి ప్రారంభించి వెళుతూ ఎదురు ఖాళీ చేయాలి. అట్నుంచి వచ్చే భక్తులు రావడానికి అవకాశం ఒకవైపు దారి వదిలేస్తే మన చంద్రమౌళీశ్వర పూజకి వచ్చేటువంటి భక్తులు సుమారు 3 గంటల దగ్గర నుంచి అవతల నిరీక్షిస్తున్నారు. వారికి అందరికీ శతకోటి నమస్కారాలు. వారి అసౌకర్యానికి చింతిస్తున్నాం. వారందరూ వచ్చే అవకాశం కూడా ఇవ్వాలి మీరు. అంచేత ఈ ముందు ఆడపిల్లల్ని వాలంటీర్స్ అందరూ కూడా మనకి సహకరించి ముందు ఆడపిల్లల్ని ఆ వెనక నుంచి అందరూ ముందు పంపించే ఏర్పాటు చేయండి. తర్వాత మగపిల్లలు ఇంతవరకు చూపించిన క్రమశిక్షణ ఇంకొక 15 గంట సేపు మీరు చూపిస్తే మనకి మంచి పేరు వస్తుంది, మనకి అభివృద్ధి ఉంటుంది. చివరికి తొడసొక్కడే అయిపోయి తొక్కిసలాట జరగడం అనేది మనకి బాగుండదు. గురువుగారి సమక్షంలో ఇంత వైభవంగా చక్కగా చేసుకున్నాం కార్యక్రమం. మీరందరూ సహకరించాల్సింది విజ్ఞప్తి చేస్తూ ఆడపిల్లల్ని ముందుగా పంపించాల్సిందని కార్యకర్తల్ని కోరుతున్నాను. ఇక రేపు ఉదయం దర్శనాలు ఉండడం అవకాశం తక్కువ. రేపు కార్తీక సోమవారం మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి జగద్గురువుల వారు ప్రత్యేకమైనటువంటి చంద్రమౌళీశ్వర అభిషేకం చేస్తారు. ఉదయకాలంలో ఇక్కడ వేరే చోటకి వెళ్ళవలసిన అవసరం ఉంది కనుక ఉదయకాలంలో దర్శనాలు ఉండే అవకాశం లేదు. 12 గంటలకి ఆ చంద్రమౌళీశ్వర అభిషేకం చూడడానికి వచ్చేటువంటి భక్తులు కూర్చొని పూజ చూసుకోవచ్చు. రేపు సాయంకాలం 5 గంటలకి గురువందన సభ నిర్వహింపబడుతుంది. దానికి మన శారదా పీఠానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు, దేవస్థానాలు, విశేషమైనటువంటి భక్తులు వారందరూ ఇదివరకే నిర్దేశింపబడిన రీతిగా వారు ముందొచ్చి గురువందనం చేస్తారు. తర్వాత వాళ్ళకి యథాసంభవంగా అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఆవిష్కరింపబడిన గీతా దర్శనం, బాలోపదేశం అనే పుస్తకాలు మన బుక్ స్టాల్లో దొరుకుతున్నాయి. వాటి जय दीन शरण्य अनुपम कारुण्य विधुशेखर भारती गुरु परहंस वरेण्य जय देव जय देव जय देव जय देव जय दीन शरण्य अनुपम कारुण्य
विधुशेखर भारती गुरुपरहंसवरेण्या जय देव जय देव। गुरुचरणाम्बुजभृङ्ग त्यक्ताखिल संग नत जन सदया पाङ्गा कृत संसृतिभङ्गा जय देव जय देव। गुरुचरणाम्बुजभृङ्ग त्यक्ताखिल संग नत जन सदया पाङ्गा कृत संसृतिभङ्गा जय देव जय देव। जय देव जय देव जय दीन शरण्या अनुपम कारुण्या विधुशेखर भारती गुरुपरहंसवरेण्या जय देव जय देव। श्रुतिशास्त्रावन दीक्षा नय बोधन दक्ष पतितोद्धरण कटाक्ष श्रितकल्पक वृक्ष जय देव जय देव। श्रुतिशास्त्रावन दीक्षा नय बोधन दक्ष पतितोद्धरण कटाक्ष श्रितकल्पक वृक्ष जय देव जय देव। जय देव जय देव जय दीन शरण्या अनुपम कारुण्या विधुशेखर भारती गुरुपरहंसवरेण्या जय देव जय देव। आस्तिकता संपोष